Good morning, sir. What are you, sir? Good morning, leaders. Welcome. Good morning. Good morning. Welcome, Welcome. sir. Welcome, sir. Chandrasekhar, sir. Welcome. Welcome. Gayanti, sir. ఓకే సార్. అశ్వత్థనారాయణ. ఎస్, చెప్పండి. ఈరోజు ఒక విషయం జరిగింది సార్. చెప్పండి. మా చిత్తూరు దగ్గర పీవీకే డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది. అక్కడ స్టూడెంట్స్ ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఉంటే వాళ్ళకి తెలియదు కదా, కొత్త కదా స్టూడెంట్స్ కాబట్టి. అక్కడ వాళ్ళ ఆ విషయంలో ఒక అతను ఏం చేశాడంటే, అతని ఎక్స్ కాయిన్స్ అనుకోండి, కాయిన్స్ ఏది మనకు వద్దు, మనకి ఏ పేరు మనకు అవసరం లేదు. ఆయన ఏం చేశాడంటే రాంగ్ అడ్రస్ పంపించేశాడు. సో అది దాదాపు కాయిన్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి $4.3 అట్లా ఉంది. ఇప్పుడు దాదాపు 2008 కాయిన్లు సార్. పాపం 2800 కాయిన్స్ అయినా వేరే రాంగ్ అడ్రస్ పంపించేసేసి తప్పు చేసి చాలా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు పక్కన అది వేరే పాయింట్ ఉంటే, కలెక్షన్ పాయింట్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతా ఉంటే నేను ఎంటర్ అయ్యాను అనమాట. ఎంటర్ అయితే ఏం బాబు ఏమైందంటే ఇట్లా అయిందండి అన్నారు. సో అట్లా చూడండి, ఆయన చిన్న తప్పు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆయన $2,800 వర్త్ అంటే ఒక కాయిన్ $4 అన్నప్పుడు ఎంత లాస్ చూడండి. అది ఇంకా తిరిగి రాదు, తిరిగి తీసుకునేటువంటి పరిస్థితి ఆప్షన్ లేదు. ఇంకా ఆయన ఏం చేశాడంటే గూగుల్లో వేరే ట్రస్ట్ వాలెట్ లో వేరే అడ్రస్ యాడ్ చేయబోయి, మేనేజ్ క్రిప్టోలోకి మనం యాడ్ చేస్తాం కదా, అక్కడ యాడ్ చేయబోయి ఒక 5 minutes ముందే దాన్ని కాపీ చేసి పెట్టుకున్నాడు. అది పేస్ట్ చేయాలి, నెక్స్ట్ కాపీలో ఉంది కాబట్టి ఈయన మర్చిపోయి వేరే అడ్రస్ పంపించిపోయి, ఆల్రెడీ మనం కాపీ చేసుకున్నాం కదా అని మైండ్ లో పెట్టుకొని అక్కడ పేస్ట్ చేసి సెండ్ చేసేసాడు. పేస్ట్ ని కొట్టగానే ఈయన అనుకున్నాడు మనం ఏదైతే వ్యాలెట్ పంపించుకున్నా అది పేస్ట్ చేశాం, కానీ మైండ్ లో తీసుకున్నాను, పేస్ట్ రిసీవ్ తీసుకున్నానని అనుకున్నాడు. కానీ గూగుల్లో ఏదో వ్యాలెట్ అడ్రస్ తీసుకున్నాడు ఆల్రెడీ, అది పేస్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ పేస్ట్ చేశాడు, మళ్ళీ గూగుల్ పోయిన తర్వాత అక్కడ ఏదో కాపీ చేసుకున్నాడు, అది మర్చిపోయాడు. ఇది చేసుకున్నాను కదా ఆల్రెడీ అనేసి పేస్ట్ అని కొట్టాడు. ఏదైతే లాస్ట్ టైం ఏదైతే మనం కాపీ చేసుకుంటాం అది వస్తుంది కదా పేస్ట్ ఒకటి కొట్టినప్పుడు, గూగుల్లో వచ్చింది. అదేవిధంగా బ్లాక్ చైన్, మనం వాడే బ్లాక్ చైన్ లో చాలా క్రిటికల్ బ్లాక్ చైన్ సార్. ఇది ఒకసారి తప్పు జరిగిందంటే వెనక్కి తీసుకోవడం, మార్పు చేయడం సిస్టమ్ వల్ల కాదు, ఏ బ్లాక్ చైన్ ఇన్వెంటర్ వల్ల కూడా కాదు. అది అన్ని బ్లాక్స్ క్రియేట్ అయిపోతాయి, సమ్ లాక్స్ ఆఫ్ బ్లాక్స్ క్రియేట్ అయిపోతాయి, దాన్ని మార్చలేము. అన్ని బ్లాక్స్ లో ఆ ట్రాన్సాక్షన్ ఏ రకంగా మాడిఫై కాదు. ఇప్పుడు మనం నేను రాజేష్ గారికి ఏదైనా పంపించానంటే అది రాజేష్ సార్ వ్యాలెట్ లో నా బ్లాక్ లోనే ఉంటుంది, దాన్ని ఎవరు కూడా మార్చలేరు. వేరే ఒకరు థెఫ్ట్ చేయడానికి కానీ దాన్ని మాడిఫై చేయడానికి కుదరదు. అంత సేఫెస్ట్ బ్లాక్ చైన్. మనం ఏ బ్లాక్ చైన్ వాడుతున్నాం సార్? బ్లాక్ చైన్ టైప్స్ చాలా రకాలు కూడా ఉన్నాయి. మనం వాడే బ్లాక్ చైన్ ఏది? BEP20 ఏది? ఏ బ్లాక్ చైన్? ఇది నేను ఫస్ట్ లో రాజేష్ సార్ మీకు గుర్తుందో లేదు, బిగినింగ్ లో ఒకసారి చెప్పాను సార్. నేను ఒక క్రిప్టో మన పీవీసీ మెటా స్టార్టింగ్ లో సార్ చెప్పాను నేను. అది సో లీడర్స్ అందరూ కూడా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా క్లియర్ గా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి అని నా ఉద్దేశం. ఒక 2 minutes చెప్పనా సార్ బ్లాక్ చైన్ గురించి? ఏదైనా టైం 100 మెంబర్స్ వచ్చేంత వరకు. బ్లాక్ చైన్స్ వచ్చి మనకు జనరల్ గా 4 types ఉంటాయి. నేను అది ఎప్పుడో చదివింది, నాకు గుర్తు వచ్చినంత వరకు చెప్తాను సార్. ఆ 4 types బ్లాక్ చైన్స్ ఉంటాయి సార్ మనకు జనరల్ గా. పబ్లిక్ బ్లాక్ చైన్ అంటే మనం క్రిప్టో కరెన్సీకి వాడేటువంటి బ్లాక్ చైన్ పబ్లిక్ బ్లాక్ చైన్. మీరు చూసారంటే ఇప్పుడు మనం ఏదైతే పీవీసీ మెటా వాడేటువంటి బ్లాక్ చైన్, బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ యూజ్ చేసే బ్లాక్ చైన్స్ అన్ని కూడా పబ్లిక్ బ్లాక్ చైన్స్ ఉంటాయి. పబ్లిక్ బ్లాక్ చైన్ అంటే ఏంటి అర్థం? ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మన పీవీసీ మెటా ఎక్కడ ఏ వ్యాలెట్ లో ఎంత ఉన్నాయనేది ఎవరైనా చూడొచ్చు. పబ్లిక్ గా అది పారదర్శకంగా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. పబ్లిక్ బ్లాక్ చైన్ అనేది ఏ ట్రాన్సాక్షన్ లో ఎంత క్వాంటిటీ ఉంది, ఎవరికి ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించారు, వాళ్ళ రిసీవ్ క్వాంటిటీ మొత్తం మనకు కనిపిస్తుంది. కానీ దాన్ని ఏ రకంగానూ దాన్ని మాడిఫై చేయలేము, చాలా సురక్షితంగా ఉంటుంది పబ్లిక్ బ్లాక్ చైన్. అది మనం వాడేటువంటి క్రిప్టో కరెన్సీలో వాడేటువంటి బ్లాక్ చైన్స్ ఉంటాయి. అన్ని బ్లాక్ చైన్స్ సేఫ్ గా ఉండవు. బ్లాక్ చైన్స్ టెక్నాలజీ ఇప్పుడు కూడా
ప్రయోగ దశలోనే ఉంది, ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది, డెవలప్మెంటేషన్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా మనం వాడేటువంటి బ్లాక్ చైన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా కొత్త కొత్త మార్పులు చేస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న అమౌంట్ అయితే పర్వాలేదు, తప్పు చేస్తే ఏం కాదు సార్. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్రాన్సాక్షన్, రాంగ్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు, సో గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒక్కోసారి ఎగుమతులు దిగుమతులు ఎక్స్పోర్ట్ ఇవన్నీ జరిగినప్పుడు క్రిప్టో కరెన్సీలో ట్రాన్సాక్షన్ ఏదో ఫ్యూచర్ లో జరిగేటప్పుడు రాంగ్ ట్రాన్సాక్షన్ అయితే కొన్ని వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ అయినప్పుడు, రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దాన్ని ఎవరు మార్చలేము. ఇంకా దానికోసం కూడా బ్లాక్ చైన్ లో ప్రయోగం జరుగుతుంది. ఎందుకంటే అటువంటి కొన్ని సర్టిఫైడ్ ట్రాన్సాక్షన్స్, కొన్ని విలువైనటువంటి ట్రాన్సాక్షన్స్ ని మాడిఫై చేసి తిరిగి దాన్ని సరిదిద్దేటువంటి ఆప్షన్ కూడా తీసుకురావాలి. అది అసాధ్యం, కానీ దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. బ్లాక్ చైన్ ఇన్వెంటర్స్ కే దాన్ని రెడీ చేస్తున్నారు. వాళ్ళకే తల మారి నొప్పిగా ఉంది. దాన్ని ఆ ప్రాబ్లం క్రియేట్ అయితే ఎలా సాల్వ్ చేయాలని వాళ్ళకి అర్థం కాదు. అంతసేపుగా ఉంటుంది బ్లాక్ చైన్ టెక్నాలజీలో. ఇంకో బ్లాక్ చైన్ వచ్చి ప్రైవేట్ బ్లాక్ చైన్. ఇదైతే పబ్లిక్, ఇంకోటి ప్రైవేట్ బ్లాక్ చైన్. చిన్న ఇన్ఫర్మేషన్ సార్, మెంబర్స్ వచ్చే వరకు మీరు ఏం ఫీల్ అవ్వకండి. ప్రైవేట్ బ్లాక్ చైన్ అంటే ఒక సంస్థ వాళ్ళు వ్యక్తిగతంగా ఏర్పరచుకున్నటువంటి బ్లాక్ చైన్ అనమాట. వాళ్ళ యూజ్ కోసం. అది పబ్లిక్ అవదు. వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళకు ఉండేటువంటి ఏదైతే ఉన్నాయో. బ్లాక్ చైన్ అంటే కేవలం ఈ ట్రాన్సాక్షన్, ఎకనామిక్, మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్సే కాదు. వాళ్ళ యొక్క సంస్థ యొక్క డేటాని బ్లాక్ చైన్ లో సేఫ్ గా పెట్టచ్చు. సంస్థ యొక్క గోప్యంగా ఉంచాల్సినటువంటి అంశాలను కూడా బ్లాక్ చైన్ లో, వాళ్ళకైతే డేటా ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా వాళ్ళకి ఆస్తులకు సంబంధించి కానీ అవన్నీ కూడా పెట్టచ్చు. ఈ ప్రైవేట్ బ్లాక్ చైన్ అన్నది కొంతమందికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ సిఇఓ, ఆయనకి యాక్సెస్ ఉంటుంది. బోర్డు మెంబర్స్ ఉంటారు కొంతమంది, 10 మంది, 15 మంది, 10 వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. సో వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుని వాళ్ళు యాక్సెస్ ఇచ్చుకునేటువంటిది ప్రైవేట్ బ్లాక్ చైన్. ఈ పబ్లిక్ బ్లాక్ చైన్ లో అంటే మనం క్రిప్టో కరెన్సీలో వాడే పబ్లిక్ బ్లాక్ చైన్. ప్రైవేట్ బ్లాక్ చైన్ అంటే వాళ్ళ యొక్క అవసరాలకి నిమిత్తం వాడేటువంటి బ్లాక్ చైన్స్. కోట్ ఉంది కన్సార్టియం బ్లాక్ చైన్స్ అనేది. ఇది నేను ఇందాక చెప్పింది ప్రైవేట్ బ్లాక్ చైన్ అనేది ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నటువంటి బ్లాక్ చైన్. వాళ్ళ యొక్క సేఫ్టీ కోసం వాడుకున్నటువంటి బ్లాక్ చైన్. కన్సార్టియం బ్లాక్ చైన్ అంటే ఒక సంస్థ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఆ సంస్థలో అనేక సంస్థలు పనిచేస్తాయి. ఇది చాలా పెద్దది. ఇది అనేక సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఇదే సేమ్ టు సేమ్ ప్రైవేట్ బ్లాక్ చైన్ ఎలాగైతే ఉంటుందో ఈ కన్సార్టియం బ్లాక్ చైన్ లో కూడా ఒక సంస్థ ఏదైతే అధినేత ఉంటుందో, ఫౌండర్ ఉంటారో, ఆర్గనైజేషన్ కీ పర్సన్ ఉంటారో, వాళ్ళు ఈ కో ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళని కొంతమంది కీ పర్సన్స్ ఎక్కువ, వాళ్ళు ఎట్లా ఉంటుందో తెలియదు మనకి, ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ముందుగా వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. అట్లా ఆ రకంగా కూడా వాళ్ళు యూజ్ చేసేటువంటి అవకాశం. లాస్ట్ లో ఇంకో బ్లాక్ చైన్ హైబ్రిడ్ బ్లాక్ చైన్. హైబ్రిడ్ బ్లాక్ చైన్ అంటే ఇది 2 రకాలుగా ఉంటుంది సార్. రెండు రకాల బ్లాక్ చైన్స్ కలిపి తీసుకుంటారు. ఇది ప్రైవేట్ బ్లాక్ చైన్, తర్వాత ప్రైవేట్ బ్లాక్ చైన్, పబ్లిక్ బ్లాక్ చైన్, ప్రైవేట్ బ్లాక్ చైన్, రెండిట్లో ఉన్నటువంటి మెయిన్ అంశాలను తీసుకుని రెండింటిని కలిపి ఉంటుంది. ఇది ఎట్లంటే ఇది కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ తీసుకుంటాయి. పబ్లిక్ అంటే ఏదైతే పబ్లిక్ కి తెలియపరచాలో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ వ్యవస్థ అనుకోండి, పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అనుకోండి, పబ్లిక్ కొన్ని ఖాతాదారులకు కొన్ని అవసరాలు, కొన్ని ఒక డేటా చెప్పాల్సి ఉంటుంది. ఏదైతే చెప్పాల్సిన పర్మిషన్ ఉంటుందో అవి మాత్రమే పబ్లిక్ లో పెట్టి మిగతావంతా ప్రైవేట్ వాళ్ళ వ్యక్తిగతంగా సేఫ్ గా ఉంచుకుంటారు. ఇది హైబ్రిడ్ బ్లాక్ చైన్. పబ్లిక్ బ్లాక్ చైన్ యొక్క లక్షణాలు ఉంటాయి, ప్రైవేట్ బ్లాక్ చైన్ యొక్క లక్షణాలు ఉంటాయి. ఈ బ్లాక్ చైన్ లో మనకు ఇవన్నీ మనకు అవసరం లేదు. ప్రజెంట్ మనం వాడుతున్న ఏ బ్లాక్ చైన్ లో ఉన్నామంటే BEP20 బ్లాక్ చైన్ లో ఉన్నాము. దేనికి సంబంధించిన బ్లాక్ చైన్ అంటే పబ్లిక్ బ్లాక్ చైన్. పబ్లిక్ బ్లాక్ చైన్ అంటే మనకు క్లియర్ గా BSC స్కాన్ లో అన్ని డేటా కూడా మనకు కనిపిస్తుంది. ఈ బ్లాక్ చైన్ లో కూడా అనేక రకాల కొన్ని మైనస్ గా తీసుకుంటే, ఇది బ్లాక్ చైన్ లో ఒకటి దీని యొక్క రన్ చేసేటువంటి దీని యొక్క మెయింటెనెన్స్,
బ్లాక్ చైన్ అనేది మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు మనం బ్లాక్ చైన్ లో బిఎన్బి ఛార్జెస్ పడుతున్నాయి కదా మనకి. దీన్ని ఒకసారి నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే బ్లాక్ చైన్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడి ఉంది. ఇప్పుడు బిఎన్బి బ్లాక్ చైన్ మనం తీసుకుని రెంట్ పైన ఉన్నాం. బిఎన్బి బ్లాక్ చైన్ కొన్ని వేల 30,000 క్రిప్టో కరెన్సీలు ఉంటే ఏదైతే బిఎన్బి బ్లాక్ చైన్ పైన పనిచేస్తున్నాయో వాటన్నింటినీ చాలా సేఫ్ గా రన్ చేయాల్సినటువంటి ఇది ఈ బిఎన్బి బ్లాక్ చైన్ ఏదైతే బ్లాక్ చైన్ ఉందో మనం నడుస్తాం, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వాళ్ళు ఇంత అది చాలా అంశాలు ఉన్నాయి అందులో, మనకు అవసరం లేదు అది. అందుకోసం గాను చేసేటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ కి అన్నిటి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ గ్యాస్ ఫీజెస్ అని పెడతారు. రెంట్ మీద ఉన్నాం మనం కూడా బీఈపీ20లో బ్లాక్ చైన్ మనం రెంట్ కున్నప్పుడు గాను మనం చేసే ప్రతి పనికి, మనం చేసేటువంటి ప్రతి ఏది జరిగినా గానీ, పీఈపీ సిమెంట్లు అటు ఇటు కదిలిపినాక, డాలర్స్ అటు ఇటు కదిలిపినా గానీ, ఏ ట్రాన్సాక్షన్ చేసినా గానీ బిఎం గ్యాస్ ఫీజు తీసుకుంటారు. ఈ గ్యాస్ ఫీజు ఎందుకు తీసుకుంటారంటే మనకు పని చేసి పెడుతుంది ఆ బ్లాక్ చైన్. ఆ బ్లాక్ చైన్ ని నేను వాడుకుంటున్నా, నేను గానీ మనం ఏదైతే మనం చేస్తున్నాం ఆ బ్లాక్ చైన్ ని ఈ పీవీసీ మెటా ప్లాట్ఫామ్ లో మనం వాడుకుంటున్నాం కాబట్టి దానికి మనం ఫీజు పే చేస్తున్నాం. ఒక ట్రాన్సాక్షన్ ఒక సెకండ్ లో నీకు చాలా సదుపాయంగా నీకు అది నువ్వు ట్రాన్సాక్షన్ చేయడానికి నీకు అది ఉపయోగపడుతుంది కాబట్టి, సర్వీస్ చేస్తా ఉంది కాబట్టి దానికి ఇచ్చేటువంటి ఫీజు మనం అది. ఈ ఫీజుని ఎవరు కంట్రోల్ చేస్తారన్నది బ్లాక్ చైన్ చేతుల్లో. బ్లాక్ చైన్ ఎవరైతే ఎవరైతే పీవీసీ మెటకి ఎవరైతే బ్లాక్ చైన్ ఇచ్చిందో వాళ్ళే కంట్రోల్ చేస్తారు. ఈ సిస్టమ్ సంబంధం ఉండదు. సిస్టమ్ ఏ రకంగా సిస్టమ్ కే ఇంకా వాళ్ళు ప్రెజర్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలా మీ దగ్గర ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయండి, పర్ డే కింద జరుగుతున్నాయి, సమ్ లాక్స్ ఆఫ్ కోట్ల ట్రాన్సాక్షన్స్ ఇప్పటికే జరిగాయి 2 సంవత్సరాల్లో, మేము ఫీజు పెంచుతామనేటువంటి ప్రపోజల్ కూడా పీవీసీ మెటా సిస్టమ్ కు రావచ్చు. అది మనకు తెలియదు, ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒకసారి గ్యాస్ ఫీజు పెంచేటువంటి అవసరం కూడా మనం చూసాం. కొన్ని సిస్టమ్ లో ఈ అల్గారిథం లో సాఫ్ట్వేర్ లో ఏదైనా చేంజెస్ చేసేటప్పుడు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈ బ్లాక్ చైన్ వచ్చేటువంటి గ్యాస్ ఫీజులో మార్పులు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనము కొన్ని తాత్కాలికంగానే ఉంటాయి. అవన్నీ కూడా మనం ఎక్కువ లైట్ తీసుకోవాలి. నేనైతే లైట్ తీసుకుంటాను సార్, ఎందుకంటే నాకు వర్క్ మొన్న కూడా మీటింగ్ లో చెప్పాను. బ్లాక్ చైన్ అన్నది చాలా కొన్ని బ్లాక్ చైన్లు కూడా హ్యాకర్స్ హ్యాక్ చేస్తారు. చిన్న బ్లాక్ చైన్స్ ఉంటాయి, చిన్న బ్లాక్ చైన్స్. మరి ఎక్స్చేంజ్లు ఉంటాయి, కొన్ని ఎక్స్చేంజ్లు అవి సేఫ్టీగా నామ్స్ కానీ దాని వాళ్ళు రూపొందించినటువంటి బ్లాక్ చైన్ ఏదైతే అల్గారిథం పైన చేశారో అది సేఫ్ గా ఉండదు. సేఫ్ గా లేనప్పుడు కొన్ని ఎక్స్చేంజ్లో హ్యాక్ చేసేస్తారు. ఇప్పుడు మొన్న కూడా మనం చూసాము, ఒక ఎక్స్చేంజ్ వేసిపోయింది. కానీ మన పీవీసీ మెటా చిన్న బ్లాక్ చైన్ పైన రెంట్ తీసుకోవాలా. బిఎన్బి ఓల్డ్ నెంబర్ 1 బ్లాక్ చైన్, ఓల్డ్ నెంబర్ 1 బ్లాక్ చైన్ పైన మనం పనిచేస్తున్నాం. చాలా సేఫ్టీగా ఉంటాయి మన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా. పీవీసీ మెటా ట్రాన్సాక్షన్ ఇప్పుడు మీకు పీవీసీ మెటా ₹1 ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది. బట్ అది $10, $15, $20 అయినప్పుడు దాని యొక్క విలువ మీకు తెలుస్తుంది. దాని యొక్క ట్రాన్సాక్షన్ ఎంత గోప్యంగా జరిగితే అంత చాలా భయంగా ఉంటుంది నీకు. ఒక 2 లక్షల 3 లక్షల రూపాయలు నువ్వు ట్రాన్సాక్షన్ విలువైనటువంటి పీవీసీ మెటా ట్రాన్సాక్షన్ చేయాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకుంటావు. ఆ జాగ్రత్తని, ఆ సేఫ్టీని బిఎన్బి వాళ్ళు తీసుకుంటారు, రెస్పాన్సిబిలిటీ. ఓకే సార్ 122. థ్యాంక్ యూ రాజేష్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. ఒక 1 minute సార్, 1 minute. ఆ ట్రాన్సాక్షన్ చేసిన ఆయన సార్ కూడా శ్రీనివాస్ సార్, ఆయన అయితే చాలా పేద పిల్లడు సార్ పాపం. వాళ్ళు ఆవులు గొర్రెలు ఇవి ఉన్నాయి వాళ్ళు పాపం. వాటి పోషణలో ఉంది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చేస్తారు పాపం. కానీ ఈయన చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచించాడు పాపం. ఆలోచించి క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకొని
అనుకున్నటువంటి మా మనీతో లేకుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో లేకుంటే తల్లిదండ్రులు ఇచ్చారో తెలియదు. ఆయన పెట్టుబడి పెట్టి ఆ కాయిన్స్ తీసుకోవడం జరిగింది. కానీ అది రాంగ్ గా వెళ్ళిపోయింది. టోటల్ కొట్టేశాడు ఒక్కసారిగా 2800 కాయిన్స్ పాపం. ఓకే. సో చాలా బ్యాడ్, వెరీ బ్యాడ్. సో దట్స్ థింగ్స్. ఎందుకంటే చాలా మనము బాధాకరమైన విషయం సార్. అసలు అది విషయం దీనికి ఏంటంటే ఎందుకంటే సార్ చెప్పండి. మాట్లాడు. ఎందుకంటే మనకి విషయము ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకోవాలి. మనం ఏదైతే అడ్రస్ అనుకుంటున్నామో ఆ అడ్రస్ కాపీ కాకుండా మన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో, అంటే మన ఫోన్ పే, గూగుల్ పే, చాలా పేటిఎంస్ ఇవన్నీ వచ్చాయి కదా, మన క్రిప్టోలో కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని చైన్ కూడా చెక్ చేసుకోవాలి. మనకి బిఎన్బి అంటే మామూలుగా బైనాన్స్ వాళ్ళ చైన్, మామూలుగా పాలిగాన్ లో ఉందా, బైనాన్స్ లో ఉందా, టీఆర్ఎక్స్ అన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి పంపించేటప్పుడు ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మనము క్యూఆర్ కోడ్ ద్వారా పంపిస్తే చాలా బెటర్ అని నా ఆలోచన సార్. మనం కాపీ చేసుకున్నది అయితే కొంచెం ఏదన్నా మనకు అనేది అక్కడ మనకి టచ్ ఫోన్స్ కొన్ని టచ్ లో అట్ట మిడ్జ్ అయినా గానీ, ఒక అక్షరం మిస్ అయినా గానీ ఇక్కడికే వెళ్ళిపోతుంది. కాబట్టి క్యూఆర్ కోడ్ అయితే చాలా సేఫ్టీగా ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే, నా ఆలోచన విధానంలో సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. ఎస్ 100% కరెక్ట్. సో బెటర్, కరెక్ట్ కదా. ఎందుకంటే ఎప్పుడైనా మనము 100 రూపాయలు 50 రూపాయలు పంపించినప్పుడే, ఎగ్జాంపుల్ మీరు ఫోన్ పే ఎగ్జాంపుల్ తీసుకున్నారు కనుక, 100 రూపాయలు 200 రూపాయలు పంపిస్తున్నప్పుడు కూడా మనము ఇదేనా ఫోన్ పే నెంబరు, లేకపోతే పేరు ఇదే వచ్చిందా అని ఒకటికి 4 సార్లు చూసుకోవడం జరుగుతుంది. సో ఇది మీ ఆస్తి, ఇది మన అసెట్. అంటే క్రిప్టో కరెన్సీలో మనం మాట్లాడదాం దీన్ని అసెట్ అని. అంటే మన యొక్క క్రిప్టో కరెన్సీని మనం అసెట్ అంటాం అన్నమాట. సో మన ఆస్తి అంటే అసెట్ మనం పంపిస్తున్నాము. సో ఈవెన్ అప్పుడప్పుడు మన వ్యాలెట్ నుంచి వెళ్ళి మన వ్యాలెట్ కు ట్రాన్స్ఫర్ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు చూసుకోవాలి. అక్కడ 100 రూపాయలకే 3 సార్లు మనం చెక్ చేసినప్పుడు, సో ఇలా మిస్ అయితే అంటే నన్ను అడిగితే నేను అంటాను, సంపాదించడం గొప్ప కాదు, సంపాదించిన దాన్ని నువ్వే యూటిలైజ్ చేసుకోవాలా, లేకపోతే ఏ రకంగా దాన్ని కాపాడుకోవాలా అనేది కూడా తెలియాలి సార్. సో అన్నెసెసరీ నాకు రావట్లేదు, నేను సంపాదించట్లేదు అని కాకుండా ముందుగా దాన్ని కాపాడుకోవడం ఎలాగో కూడా తెలుసుకోవాలి. సో వితౌట్ సేఫర్ అంటే మనకు మనమే సేఫ్గా లేకపోతే, మన ఆస్తిని మనం కాపాడుకోకపోతే అది మనకు రాదు. తొందరగా వచ్చింది కూడా మనము దాన్ని మనము మరి కాపాడుకోకపోతే ఇక దాంట్లో చెప్పలేం. ఒక్కొక్కసారి మనకు ఇప్పుడు వచ్చిన టైం మళ్ళీ రాకపోవచ్చు, ఒకసారి వచ్చిన టైం మళ్ళీ రాకపోవచ్చు. లేకపోతే నువ్వు ఆస్తిని ఎన్ని రోజుల నుంచి వెళ్ళి, ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడితే మరి ఇప్పటివరకు అది అంత తయారైందో తెలియదు కదా. సో అంటే నీకు ఆస్తి అది నువ్వు సంపాదించడం కదా, దాన్ని ఏ విధంగా నువ్వు కాపాడుకోవాలా అనే విషయం కూడా నీకే తెలియాలన్నమాట. సో ఎనీవే మంచి. సో ఎందుకంటే ఇట్లాంటి టైంలో అంటే మనకు మంచి ఇప్పుడు ఇది మనకు ఏంటంటే జనరల్ నాలెడ్జ్ గ్రాప్ చేసుకునే సమయం అనుకోవచ్చు. అంటే నాలెడ్జ్ను గ్రాప్ చేసుకునే సమయం. సో ఇలాంటప్పుడే ఇలాంటి విషయాలు మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంటే కొత్త విషయాలు అంటే ఎనీ టైం ప్రతిరోజు మనకు కొత్త విషయాలు ఉండవు. కాకపోతే మనం ఏం చేయాలా, సో నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవాలి. నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవాలి ఎక్కువ శాతం. అంటే ఏ విధంగా మనము సేఫ్, ఏ విధంగా బ్లాక్ చైన్ అంటే ఏంటిది, మరి ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్. సో ఎనీవే అందరికీ వెల్కమ్. ఇప్పటిదాకా కూడా మనం చాలా విషయాలు అయితే మనం తెలుసుకున్నాం. చూసారు కదా, పబ్లిక్ బ్లాక్ చైన్ అనేటిది, లేదా మరి ప్రైవేట్ బ్లాక్ చైన్ అనేటిది. సో పబ్లిక్ అనేది పబ్లిక్ అంటే అందరికీ, నీకు నాకు అందరికీ తెలిసేదాన్ని, అంటే ఓపెన్ అప్, ఏదైతే ఓపెన్ గా నువ్వు చూడగలుగుతున్నావో అదే పబ్లిక్. సో ఏదైతే నువ్వు నీకు తెలీదో దాన్ని ప్రైవేట్ అనేది కొన్నిటికి ఎట్లుంటుందంటే కార్పొరేట్, అంటే వాళ్ళకి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా. సారీ, నా వాయిస్ వస్తుందా సార్? క్లియర్ ఉందా? నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టు.
సో ఆ విధంగా పబ్లిక్ సార్ పబ్లిక్ బ్లాక్ చైన్ అంటే ఏంటిది అనేది మనము నార్మల్ ప్రైవేట్ బ్లాక్ చైన్ అనేది కొంచెం మనకి వివరించడం జరిగింది మన చంద్రశేఖర్ సార్ ద్వారా. గుడ్ గుడ్ థింగ్. సో నెక్స్ట్ బిఎస్ఎస్ కాన్ గురించి కూడా మనం చాలా సార్లు ఇక్కడ తెలుసుకున్నాం. ఏమైనా ట్రాన్సాక్షన్ మిస్ అయినప్పుడు దాన్ని తీసుకురాలేం, కానీ ఇక్కడికి వెళ్ళింది లేదంటే మన దాంట్లో మిస్ అయినప్పుడు ఏ అడ్రస్ కు వెళ్ళింది అంటే రిసీవర్ ఎవరు తీసుకున్నారు, ఇలాంటి విషయాలు కూడా మనం అన్ని బిఎస్ఎస్ కాన్ లోకి వెళ్ళి ఓపెన్ అప్ గా చెక్ చేసుకున్నాం. ఎలా చెక్ చేయాలి? ఇందాక ఈ పబ్లిక్ వ్యాలెట్ అయినా కూడా మనకు తెలుస్తుంది, కానీ మనం దాన్ని ఏ విధంగా మోడిఫై చేయలేం. అందులో ఎన్ని ఉన్నాయో నువ్వు చూడగలుగుతావు, బట్ ఇంకేమేమి ఉంది ఆస్తి అనేది, అంటే ఇంకేమైనా అసెట్ వేరే అసెట్ ఉందా చూసుకోగలుగుతావు, కానీ నువ్వు దాన్ని అందులోకి అందులో ఉన్న అసెట్ ని తీసుకోవడం లేదా అందులోకి పంపించడం నీకు కుదరదు. అంటే నాట్ యూజ్. కేవలం అడ్రస్ వెరిఫై మాత్రం చేస్తాం సార్. ఆ అడ్రస్ వల్ల వ్యక్తి ఎవరు, ఎక్కడుంటాడు, ఏ రకంగా డీటెయిల్స్ మనం తీసుకోలేం సార్. అది ఇదనమాట. సో ఈ విధంగా ఎస్ అతను ఎవరు అనేది కూడా మనకు తెలియదు. ఒకళ్ళు తెలిసినా కూడా నువ్వేం చేయలేవు, దాన్ని నువ్వు ప్రూవ్ చేయలేవు, అది కూడా ఉంటుంది అట్లా అనమాట. సో అందుకే మన ఆస్తిని మనమే ఏ విధంగా సేఫ్ చేసుకోవాలా, ఏ విధంగా కాపాడుకోవాలా అనేది మన చేతుల్లోనే ఉండాలన్నమాట ఖచ్చితంగా. అంతే తప్ప సో మనం ఏ విధంగా కూడా దాన్ని పట్టుకోలేము. ఓకేనా? సో అందుకని చెప్పేసి చేతులు కాలాక అమంటంగా సంథింగ్ అలా కాకుండా ముందుగానే మనం జాగ్రత్త పడాలి. ఈరోజు మీ 12 పేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ రోజున మీకు పీవీసీ దాని యొక్క వాల్యూ తక్కువగా ఉందని చెప్పేసి తక్కువ అంచనా వేయకండి. ఓకేనా? ఏమో ఎప్పుడు ఎలా జరుగునో ఎవరికి తెలియదు. సో ఎప్పుడైనా కూడా మనము మన అసెట్ ని బరాబర్ మనం కాపాడుకోవాలి. చాలా మంది సెల్స్ ఉంటున్నారు, బట్ మీ ఆస్తిని మాత్రం మీరు కాపాడుకోండి. నెక్స్ట్ మీరు చూసారు, చాలా మంది బిఎన్బి ఖర్చు అవుతుందని చెప్పేసి సీడ్ వాల్యూ ఏదైతే ఉందో సీడ్ వాల్యూ, సో మీ అందరికి తెలుసు. నిన్న లేదు మొన్న నేను మళ్ళీ చేశాను, మళ్ళీ నిన్న కూడా చేశాను. నేను నిన్న లైవ్ లో చేయలే, మొన్న లైవ్ లోనే చేశాను. $2.5 పడింది. సో అది చాలా రోజులు అవుతుంది. నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే అలాగే ఉంటుందేమో అనుకుంటున్నాను. దాని గురించి మరి అక్కడ మేము ఇది గత పోయిన నెలలో డిస్కస్ చేస్తే దాని గురించి సమాధానం రాలేదు. అంటే బిఎన్బి ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఇది ఇప్పుడు 1.20 కట్ అయ్యేది ఇప్పుడు 2. దగ్గర 4 వరకు కట్ అవుతుంది, డబుల్ ఛార్జ్ అవుతుంది అక్కడ. అయినా కూడా మొన్న చేశాను కదా మీ ఎదురుగా, లైవ్ లో చేశాను. అలా మనము సో బిఎన్బికి భయపడాల్సిన పని లేదు. మీకు విత్డ్రాల్ తీసుకున్న 2-3 డేస్ లో అప్డేట్ ఉంది కదా సార్ మనకు 1వ తారీఖు. అప్పుడు ఏమన్నా చార్జెస్ తగ్గే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు ఏమని ఆలోచన సార్. చూద్దాం మరి. అట్లయితే వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. డిసెంబర్ 1 అన్నారు కదా, అప్పుడు మనకు మంచి అద్భుతమైన అవకాశాలు రావచ్చు. ఏదైనా ప్లాన్ అంటే చేంజ్ కావచ్చు. అంటే మనది ఏదైతే ఉందో మనకు పీవీసీ మీద పెరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు ఓడి తర్వాత అనుకుంటున్నాను, కొత్త సంవత్సరంలోకి వచ్చేసరికి. ఎస్ నో ప్రాబ్లం, బెటర్. సో వీఆర్ అగ్రీ విత్ యూ, నో ప్రాబ్లం. ఎందుకంటే సో మనము ఇక్కడ శ్రీనివాసరావు విజయవాడ, వెల్కమ్ సార్. మీరు హ్యాండిల్ చేశారు, మీకు అనుగ్రహం ఇచ్చాం. శ్రీనివాసరావు విజయవాడ, వెల్కమ్ సార్. మీకు అనుగ్రహం ఇవ్వడం జరిగింది. ఓకే, సో డోంట్ వరీ, మేబీ బై మిస్టేక్ మీరు హ్యాండిల్ చేశారేమో, ఐ డోంట్ నో. ఓకే, సో 6,000తో సిడి ఫండింగ్ చేశారు సార్ ఒక మేడం గారు. ఇంత ముందు 2,000తో చేసింది, మొత్తం 8,000 జరిగింది సార్. మీ టీంలోనా? మా టీంలో సార్. గ్రేట్ సార్. అందరి తరపున మేడం కి కంగ్రాచులేషన్ చెప్పండి. ఉన్నారా మీటింగ్? ఓకే సార్, థ్యాంక్ యూ. సో బెటర్. సో ఎవరైతే ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం చేయాల్సింది అదే. ఎందుకంటే అశ్వత్ నారాయణ, వెల్కమ్ సార్, చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. నావి టోటల్ 8 వ్యాలెట్లు ఉన్నవి.
8 వ్యాలెట్ల నుంచి టోటల్ వచ్చి 25,698 USDలు ఉన్నాయి. వావ్. ఉమ్. అవి అందాజు ఎన్ని PVC మెటల్ కావచ్చు సార్ అని టోటల్ వేసిన యూఎస్డిటీలు టోకన్ ఎక్కడ ఉన్నాయి ఫార్మింగ్ అవి? యూఎస్డిటీలు ఎక్కడ టోకన్ ఉన్నాయి? ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ ఉన్నాయా? టోటల్ అన్ని టోకన్ ఫార్మింగ్ ఉమ్. తిరిగా వ్యాలెట్ ఫార్మింగ్ ఉమ్. తిరిగా అవన్నీ అలా లెక్క ఫార్మింగ్ పెంచుకోకూడదు సార్, వ్యాలెట్ అలా లెక్కించుకోకూడదు. అట్లా దేని దానికే ఉంటుంది సార్, దేని దానికే లెక్కించుకోండి. అలా అన్ని కలిపి అలా లెక్క పెట్టుకొని అలా చేసుకోకూడదు, దేని దానికి లెక్కించుకోవాలి. ఓకే సో సార్, అట్లయితే ఇదేంటంటే రాసి పెట్టినాను సార్. అవి ఓకే చెప్పుందా సార్ పర్లేదు సార్. ఉమ్. చెప్పుందా సార్ ఒకటే చెప్పండి సార్. ఓకే సార్. ఫార్మింగ్ వ్యాలెట్లన 1379 ఉన్నాయి సార్. ఉమ్. 8 వ్యాలెట్ 8 రిలీజ్ వ్యాలెట్ అయినాయా, రిలీజ్ కావాల్సినాయా, ఏంటి అవి? ఉన్నాయి కరెక్టే, రిలీజ్ అయినాయా, రిలీజ్ అయ్యేసినా, రిలీజ్ అయి ఉన్నాయా, లేకపోతే ఏంటి అవి? అది నాకు కొత్తలే సార్. మరి అలా లెక్క ఊరికే పెట్టుకోకూడదని టోటల్ చెప్తున్నాను. అందుకే పెట్టుకోండి. ఊరికే టోటల్ వేసుకోకూడదు సార్. ఊరికే టోటల్ ఓకే వేసుకుంటే మనము మైండ్ బాగా, ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు రిలీజ్ అయిన వాటి ఉన్నాయి వేరు, రిలీజ్ అయ్యేటివి వేరు. ఇలా దాన్ని దీన్ని మనం కలుపుకుంటే కొన్ని రోజుల తర్వాత, 6 నెలల తర్వాతనో, 8 రోజుల తర్వాత, 8 నెలల తర్వాతనో, సంవత్సరం తర్వాతనో, అరే నాకు $4,000 5,000 ఉండే అక్కడ, ఈ రోజు చూస్తే అవి 2,000 ఉన్నాయి, ఇంకా 3,000 ఎక్కడికి పోయినాయి అని డౌట్ వస్తుంది మనకి. సరే సార్. ఎందుకని చెప్పేసి దేని దానికి మీరు రిలీజ్ అయ్యేటివి ఉన్నావా, రిలీజ్ అనేవి ఉన్నావా, ఈ విధంగా మీరు రాసుకోండి సార్ ఒకసారి. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే సార్. వెల్కమ్ సార్. మన శ్రీనివాసరావు, ఇది విజయవాడ. చెప్పండి సార్. ఇన్వైట్ చేద్దాం. వెరీ గుడ్. ఓకే, ఇన్వైట్ చేస్తాం శ్రీనివాస్కి. వెరీ గుడ్. సో డియర్ పార్ట్నర్స్, అంటే ఎట్లా అంటే ఇప్పుడు సార్ అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఎందుకంటే మల్టిపుల్ గా ఓవరాల్ గా ఉన్నాయని లెక్క పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒకసారి అందులో ఏమవుతుందంటే రిలీజ్ అయినవి మనం లెక్క పట్టుకుంటాము, రిలీజ్ కావాల్సినవి లెక్క పట్టుకుంటాం. ఏమవుతుందంటే దాంట్లో ఈ రోజున పర్లేదు మనం అనుకోవచ్చు, ఓకే సపోజ్ నా దగ్గర 50,000 అయితే ఉన్నాయి, ఇట్స్ బెటర్ మనం అనుకుంటాం. బట్ ఏమవుతుందంటే అది ఇంకా కొంత సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో అది వస్తూ ఉంటది కదా, వచ్చిన కొద్దీ మనకు అందులో తగ్గిపోతుంది. ఇక్కడ రిలీజ్ దాంట్లో, రిలీజ్ అయిన దాంట్లో పెరుగుతుంది, రావాల్సిన దాంట్లో తగ్గుతుంది. అంటే మనం మళ్ళీ వేయకపోతే, అవునా, మనం మళ్ళీ వ్యవసాయం చేయకపోతే, వ్యవసాయం చేయాలి, వ్యవసాయం అనుకోవచ్చు, అంటే ఫార్మింగ్ అనుకోవచ్చు, ఇక్కడనేమో స్టేకింగ్ అనుకోవచ్చు. స్టేకింగ్ జాగాలో కూడా తీసుకుంటూ వెళ్తా ఉంటే ఏమవుతుందంటే రాంగా మనకు మంచిగా అనిపిస్తుంది. సో మళ్ళీ ఏమవుతుంది, వేసిన దాంట్లోకి వెళ్ళి కదా నువ్వు కోస్తున్నావు, తీస్తున్నావు. సో వ్యవసాయం చేసిన దాంట్లోకి వెళ్ళి కదా తీస్తున్నావు. సో మళ్ళీ ఏమవుతుందంటే కొన్ని రోజులు వచ్చేసరికి తగ్గిపోతుంది అంటే రావడం తక్కువ, కొంచెం తక్కువ అవుతూ, సో లాస్ట్ లో పూర్తిగా కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వచ్చేటప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ మనం అందులో వేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా అందరూ కంపౌండింగ్ కూడా దాన్ని ఎక్కువ చేసుకోవడం జరిగింది. బట్ సిస్టమ్ మనమైతే ఒక క్యాలిక్యులేషన్ చాలా బాగుంది అని చెప్పేసి కంపౌండింగ్ మనం చేసుకున్నాం. బట్ సిస్టమ్ ఎక్కడ కానీ కంపౌండింగ్ చేసుకోవడం చెప్పలే, బట్ మనం మాత్రం చేసుకున్నాము. మనం చెప్పాక చేసుకున్నా కూడా పర్లేదు, బెనిఫిట్ జరిగింది, అలా అని కాదు. కానీ కాకపోతే కంపౌండ్ చేసుకోకపోతే మనం ఏం చేస్తాం సార్? మరి అక్కడ దాన్ని నచ్చింది అట్లనే నిలబెట్టలేం కదా. సో మరి వేరే వాళ్ళకు ఎక్కువ మంది ఏమో మరి సేల్ చేయలేదు, నాలాంటి కొన్ని మాత్రమే సేల్ చేశాను. బట్ సేల్ చేసుకోవాలి ఆ టైంలో. బట్ ఏంటంటే ఇప్పుడు రేట్ ఉన్నప్పుడు కొంతమంది దగ్గర ఏమైంది అంటే అదే అదర్ ఫార్మింగ్ చేసుకోవడానికి ఆ ఛాన్స్ ఉన్నప్పుడు మన దగ్గర లేవు అంటే మన అప్పటికి అదర్ ఫార్మింగ్ ఛాన్స్, తర్వాత వచ్చేసి రేట్ ఎక్స్ట్రా, అంటే మంచిగా ఉన్నప్పుడు రేటు మంచిగా ఉన్నప్పుడు ఏమైందంటే మన దగ్గర లేవు అదర్ ఫార్మింగ్ చేయడానికి రేటు బాగున్నప్పుడు. మరి ఇక్కడ అందరికి తెలుసు, కొంతమందికి నేను కూడా సేల్ చేసిన విషయం తెలుసు. బట్ నేను చేసుకోను అంటూ కూడా 3-4 వేట్లు ఉన్నాయి కనుక చేసుకోవాలి, లేకపోతే కుదరదు. డబ్బులు రావాలి కదా. సో అందుకని చెప్పేసి అదర్ ఫార్మింగ్ ఆప్షన్ ఉన్నప్పుడు అమ్ముకోవడం జరిగింది. బట్ ఇంటర్నల్ బయటలో అమ్మలేం కదా, కరెక్టే కదా.
అదర్ ఫార్మింగ్ మంచి రేట్ ఉన్నప్పుడు మనం అమ్ముకోవడం జరిగింది. దాన్ని మేము మర్చిపోం కదా. మాకెందుకు ఇప్పటికి కూడా పాజిటివ్ న్యూస్, పాస్ట్ పాజిటివ్ అంటే పాస్ట్ అంటే అయిపోయిన దాన్ని ప్రెజెంట్ ఫ్యూచర్ మేము పాజిటివ్ గానే ఉంటాం. ఎందుకు ఉంటాం మరి? మీరు మేము ఒకటే కదా, అందరం ఒకటే కదా. సో ఈవెన్ రాజేష్ ఇక్కడ డిఫరెంట్ కాదు కదా, రాజేష్ కు డిఫరెంట్ కాదు సిస్టమ్, రాజేష్ కు డిఫరెంట్ కాదు, నాకు అది డిఫరెంట్ కాదు, నేను సిస్టానికి కూడా డిఫరెంట్ కాదు కదా. మీరు మేము మనము అందరము ఒకటే. బట్ పాస్ట్ జరిగిన సమయంని కూడా పాజిటివే తీసుకుంటాము, ప్రెజెంట్ సిచ్యువేషన్ పాజిటివే, నెక్స్ట్ రాబోయేది కూడా పాజిటివే. బట్ ఎక్కువ కూడా ఒక కాడ ఎట్లుంటుందంటే మొన్నటిదాకా డబ్బులు తీసుకున్నాను, ఇప్పుడు డబ్బులు రావట్లేదు ఉంటుంది. ఇట్స్ ఓకే. బట్ అయినా కూడా మనం మర్చిపోవద్దు, సిస్టమ్ మనకి ఇచ్చింది కదా. బట్ ఏమైంది ఇక్కడ ఎందుకు కొంతమందికి బాధ కలగడం సహజమే. అయితే అప్పుడప్పుడు కొంతమంది వచ్చి అంటుంటారు కదా, సార్ మనకు ఎక్కువ రేట్ ఉన్నప్పుడు రిలీజ్ ఇవ్వలేదు సార్, ఇప్పుడు బయటకి ఇస్తుంది అని అంటుంటారు. మరి ఎందుకు ఇవ్వలేదు సార్? మేము టోకెన్ ఫార్మింగ్ లో తీసుకున్నాము. ఎక్కడ టోకెన్ ఫార్మింగ్ లో రిలీజ్ అయిన ఏవైతే ఉన్నాయో మేము అదర్ ఫార్మింగ్ చేసి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇక్కడ కొంతవరకు వెంకటేష్ సార్ కూడా తెలుసు, నేను ఎక్కువ డౌన్ చేసి అమ్మలేదు మా టీంలో కూడా నేను. ఎందుకంటే మనం ఫార్మింగ్ సమయంలో ఆన్ టైంలో చేసుకున్నప్పుడు అవి డబుల్ వచ్చి మిగిలి నిలబడ్డాయి. అక్కడ నిలబడ్డప్పుడు ఆ టైంలో ప్రైజ్ కూడా బాగానే ఉంది, కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు, చేసుకున్నారు చాలా మంది. సో మనం ఎవరు మనకి దొరికే కూడా కాదు గమ్ముని. అవునా? రాజేష్ సార్, మీకు గుర్తుందా సార్, మీరు ఎన్ని వందల వేల పీవీసీ మెట కొన్నారు? మనం రేటు కూడా మనం మాట్లాడుకున్నాం ఫోన్లు కూడా చాలా సార్లు. 5 లక్షల పీవీసీ మెట బల్క్ అమౌంట్ లో కొన్నారు మీరు పీవీసీ మెటలు, నాకు బాగా గుర్తుంది. అదే చెప్తాను సార్. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్, మీ అందరికి కొంతమందికి నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఉందో సిస్టమ్ వెంబడ రమ్మని మనకు ఎందుకు చెప్పింది అంటే, నా వెంబడ అంటే ఈ రోజు నువ్వు చేసుకో అంటే ఈ రోజు నుంచి నువ్వు వచ్చినట్టయితే ఏమవుతుందంటే, సిస్టమ్ లో కూడా అందరికీ చేసుకోవాలన్న కుతూహలం, తర్వాత అందరూ చేసుకుంటున్నారన్న ఆలోచన, ఆ ప్రైజ్ అలా ఉండేసరికి అది మల్టిపుల్ అయి బయటకు వచ్చేసరికి నీ దగ్గర అసెట్ ఉంటుంది. దెన్ అది రేట్లు ఉంది, మార్కెట్ లోపటి యూహెచ్టీ కూడా మార్కెట్ లో విలువ ఉన్నది. విలువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము దాన్ని అమ్ముకున్నాం. బట్ ఇక్కడ మీరు వీళ్ళందరినీ చూసి అంటే కొంతమందికి వస్తున్నాయి, అవును కదా, మరి వీళ్ళందరూ అమ్ముకుంటున్నారు కదా, అవును మంచిగా ప్రైజ్ వస్తుంది, డబల్ వచ్చింది కదా, మరి ఎందుకంటే 100కు 200 వచ్చాయి కదా, సో వీళ్ళందరూ తీసుకుంటున్నారు కదా అని మీరు చేసుకున్నారు. మీరు చేసుకునేది బయటకు వచ్చేసరికి అంటే దాన్ని అమ్మేద్దాం అనుకునేసరికి అయితే క్రిప్టో కరెన్సీలో బమ్మిలు తిమ్మవుతాయి కామన్ కనుక. సో ప్రెజెంట్ అంటే ఇప్పుడున్న పరిస్థితి బట్టి నేను చెప్తున్నాను. ప్రెజెంట్ అంటే ఇప్పుడున్న పరిస్థితి, రేట్ తక్కువ ఉంది, నీకు అమ్ముకోవాలనుకుంటున్నావు. సో నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది సార్? ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు లోపలి యూజ్ గురించి నేను చెప్తున్నాను. హాఫ్ అమౌంట్ కాదు, పావు అంటే ఏంటి సార్? 25% కూడా నీకు రాదు. సో నీకు అనిపిస్తుంది అంటే, అరే నేను 100కు 200 వస్తానని చూస్తే ఇక్కడ నాకు ఇలా అయిపోయిందని నీకు బాధ కలుగుతున్న మాట వాస్తవమే, అఫ్ కోర్స్. సో మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. మరి నేను ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాను, సో నాకేం డిఫరెంట్ ఉండదు, సిస్టమ్ నాకేం వేరే చూడదు, నన్నేం లేకపోతే రోజు మీటింగ్ చాలు చేస్తారు, పాపం కొంచెం ఎక్కువ ఇవ్వాలా ఏముండదు సార్. మేము ఒకటే, బట్ డిఫరెంట్ మీకు చెప్తున్నాను ఏంటంటే, డిఫరెంట్ అందరికీ అనట్లేదు నేను, కొంతమందికి ఎప్పుడైతే తీసుకునే సమయంలో మీ దగ్గర లేవు, ఎస్ ఇది 100%, ఇప్పుడు ఉన్నవి దానికి వాల్యూ లేదు, అంతే తేడా. ఆ వాల్యూ రావాలంటే మళ్ళీ ఆగాలి. మేము ఆగల. ఇప్పుడు మేము 2022న 28 తారీఖు నాడు ఎవరైతే చేసుకున్నామో మేమందరం సిస్టానికి ప్రెషర్ పెట్టడం జరిగింది. ఇంకెప్పుడు ఇది మీరు రోడ్ మ్యాప్ లో చెప్పారు కదా, స్వాప్ చేయడానికి వెళ్తామని ఇంటర్నేషనల్ లెవెల్లో అని అంటే అట్లా దానికి ప్రెషరైజ్ చేశాము. తర్వాత ఈ డిపి
పెట్టడం ఆఫ్ చేస్తే అందులోకి వెళ్తుంది అని చెప్పేసి చెప్పారు కదా, మరి ఇది ఎప్పుడు బంద్ చేస్తారు అని మేమే అన్నాము. అంటే ఆ టైంలో మేము వచ్చిన సమయాన్ని బట్టి మాకు డిలే అనిపిస్తుంది అనమాట, లేట్, ఇంకెందుకు ఎత్తలేదు సిస్టమ్ అని. ఇప్పుడు అప్పటికి వచ్చే వాళ్ళకి ఇంక కొన్ని రోజులు ఉంటే బాగుండు అని అట్లా అనిపిస్తుంది. అంటే ఏ టైంలో ఎలాంటి వాళ్ళకి అలా ఉంటుంది అనమాట. సో ప్రతిసారి ఈ సిస్టంలో ఎలా ఉంటుంది అంటే కొంతమందికి ఎస్, కొంతమందికి నో, కొంతమంది మీడియం, కొంతమందికి ఎస్, కొంతమందికి నో, కొంతమందికి మీడియం, ఇలా జరుగుతూనే ఉంటుంది. అంటే కొత్త పబ్లిక్ వస్తుంది, వచ్చిన పబ్లిక్ పోతుంది. తర్వాత కొంతమంది అంటైలో రాని వాళ్ళకి కొంచెం నెగిటివ్ ఏర్పడుతుంది. సో కొంతమందికి నిన్నొచ్చి ఈ రోజే మేలు జరుగుతుంది. చూసారు కదా, ఇది అప్పట్లో పీబీసీ మన లాస్ట్ రోజు అది మన పర్లవెన్ వెబ్సైట్ బంద్ అవుతుందని చెప్పి తెలిసిన లాస్ట్ రోజు, మీకు తెలుసో తెలీదో, మేబీ కొన్ని వేస్టేజ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఏదైతే జనరేట్ చేసేటప్పుడు కొన్ని వేస్ట్ ఐడీలు కూడా క్రియేట్ అయినాయి వాస్తవమే. బట్ 1 lakh ఎబో క్రియేట్ అయింది ఒక రోజుకి. 1 lakh ఎబో ఐడీలు క్రియేట్ అయ్యాయి ఒక్క రోజుకి. సెకండ్ లాస్ట్ లేకపోతే లాస్ట్ మంత్ లో ఒక్కొక్క రోజు 1 lakh పడినవి. 1 lakh ఎస్ సార్, సార్ 1 1,10,000 lakh కూడా అయింది సార్ ఒక రోజులో. 1,10,000 పడినాయి. మేము ఇక్కడ లెక్కలు చేసుకునే వాళ్ళం. ఆ టైంలో కూడా మన మీటింగ్ నడుతుండే సార్ ఇదే విధంగా. సో వాళ్ళకి కూడా సిస్టమ్ రేపు బంద్ అవుతుందన్న వాళ్ళకి కూడా 200% డీపీస్ ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళకి కూడా అంటే అప్పటికి 3 సంవత్సరాలతో ఉన్నోనికి 3 గంటల ముందు వచ్చిన వ్యక్తికి కూడా సేమ్ ఇవ్వడం జరిగింది. మన సిస్టమ్ ఏదైతే ఉందో, ఏది 200% ఏదైతే సెటిల్మెంట్ చేసిందో 3 గంటల ముందు, గంట ముందు, 10 నిమిషాల ముందు సిస్టమ్ బంద్ అయ్యే 1 నిమిషం ముందు వచ్చిన వాళ్ళకి కూడా 200% ఇవ్వడం జరిగింది. మరి అదంతా ఎక్కడి నుంచి వచ్చింది సార్? మరి అట్లా అంటే మరి 3 సంవత్సరం ఉన్న కంటే సార్ వాడు బగ్గరోల నుంచి ఉన్నాడు, వాడికి వచ్చింది అనుకోవచ్చు. 2 సంవత్సరం ఉన్నోనికి వచ్చింది అనుకోవచ్చు, సంవత్సరంకి వచ్చింది అనుకోవచ్చు, 6 నెలలోనికి ఇచ్చింది అనుకోవచ్చు. బట్ ఇక్కడ 6 నిమిషాల ముందు కూడా చేసుకున్న వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చింది. ఎక్కడి నుంచి ఇచ్చింది మరి? సో ఎవ్రీథింగ్, ఎందుకంటే వాళ్ళు లయబిలిటీ ఉంచుకోరు అన్నమాట. సో దానివల్ల ఏమైందంటే అందరికీ సేమ్ పంచడం జరిగింది. చూడండి మన సిస్టమ్ గురించి చూసుకుంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఓకే అందరు డల్ గా ఉన్నారు, ఎందుకంటే అప్డేట్ ఇవ్వట్లేదు, పీవీసీ మీటర్ రేట్ పెరగట్లేదు, అలా మనం డల్ గా ఉండడం జరిగింది. అలా ఉండొద్దు. ఓకే, సో ఎప్పటికప్పుడు మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి. 100% నాకు నమ్మకం సార్ ఇది. నేను మీకు చెప్తా ఉంటాను అప్పుడప్పుడు, సార్ నేను అచ్చల సిస్టంలో చేస్తాను, అది చేస్తాను, వాస్తవమే. బట్ నాకు నన్ను పూర్తిగా పైకి తీసుకెళ్లే సిస్టమ్ ఏంటంటే, అంటే పైకి అంటే తప్పు అర్థం చేసుకోవద్దు, ఫైనాన్షియల్గా నన్ను మెండుగా మంచి స్థానంలో ఉంచేది 1 and only పీవీసీ మీటర్. ఇది నా ఒపీనియన్ అనమాట, నా డిసిజన్. చేస్తాను, ప్రతి సిస్టమ్ చేస్తాను. వచ్చిన దాన్ని నా ఐడి నన్ను అద్దాన్ని వేస్తారు. మొన్న ఒక సిస్టమ్ వచ్చింది, అందులో కూడా వేసేస్తారు సార్. ఓకేనా, గ్రూప్ కూడా తయారవుతుంది, అంటే నన్ను యాడ్ చేసేస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడప్పుడు నేను కూడా వెళ్ళి చేశానని చెప్తాను, అంటే రాజేష్ సార్ కూడా చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ ఇక్కడ నేను నా వ్యాలెట్లో ఆల్మోస్ట్ మీరు ఒక్క వ్యాలెట్ మాత్రం చూడలేరు తప్ప అన్ని వ్యాలెట్లు చూసారు సార్ మీరు అందరు. అంటే నేను ఎప్పుడు ఏ వ్యాలెట్ ఓపెన్ చేస్తానో నాకే తెలియదు. అలా మీరు అందరూ చూసారు. ఈ మధ్య నేను బంద్ చేశాను, ఎందుకంటే నాకు కూడా కొంతమంది ఏంటంటే సార్ అన్ని వ్యాలెట్లు చూపించకూడదని లీడర్స్ మీటింగ్ లో నాకు చెప్పడం జరిగింది అనమాట. దానివల్ల నేను అంతే తప్ప మిగతా అన్ని వ్యాలెట్లు మీకు చూపించాను లైవ్ లో. అంతగా ఎవరు మీకు ఐడీలు ఓపెన్ చేసి ఎదురుగా చేయడము, ఎదురుగా చూపించడం ఎవరు చేయాల అద్దు. మిమ్మల్ని చూపించమని నేను చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, చేసుకోండి. సో ఇదే ఏంటంటే మనం ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి బాధపడుతూ, లేకపోతే అదొకటి ఇక నెగిటివ్ వెళ్ళిపోవడము, లేకపోతే అనవసరంగా 4-10 మాటలు మాట్లాడుకోవడం. సో మనము ఇవే ఖరాబ్ మాటలు, చెడు మాటలు రేపు ఏమవుతుందో అని అనుకునేప్పుడే దేవతలు పైనుంచి వెళ్ళి డెమిగాడ్స్ ఉంటారని చెప్తారు, మన మాటలు వింటుంటారని తెలుస్తుంది. తదాస్తు అనే టైంలో మనం ఈ మాట మాట్లాడితే మన నోట్లోకి వెళ్ళి వచ్చిందే అది నిజమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అది నీకు మాత్రమే. ఏమైతుందంటే నీ మనసు ఏదైతే ఉందో చూడండి. అప్పుడప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్, మనము
ఒక ఆకలి వేస్తుంది అని చెప్పేసి, కొంచెం ఆకలి ఉందని చెప్పేసి 2 సమోసాలు తిందామని చెప్పేసి మనం వెళ్ళాము. సో మన మైండ్ ఏం చెప్తుంది అంటే, అక్కడ టేస్టీగా వచ్చింది, ఇంకొకటి తిన ఉంటుంది. ఇక్కడ లోపల డైజెషన్ సిస్టమ్ చెప్తుంది సాల్రా అంటుంది. కానీ అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే మైండ్ మాటనే వినాలనిపిస్తుంది. ఇంకోటి తిన్నావు సమోసా. తిన్న తర్వాత ఇంకోటి తిన్న తర్వాత మళ్ళీ టేస్ట్ అనిపించింది. ఎందుకో ఏమో నీ మైండ్ అంటుంది మళ్ళీ ఇంకొక సమోసా తిన ఉంటుంది. ఇంకో సమోసా కూడా తిన్నావు. బట్ అలా ఏమైంది అంటే యాక్చువల్ నువ్వు వన్ లేకపోతే 2 తినాలి లెక్క ప్రకారం. అంటే నీ డైజెషన్ సిస్టమ్ అంతే. నీ మైండ్ ఏమో చెప్తుంది టేస్టీ అవుతుంది, కమ్మ ఉంది, తినండి అని చెప్పేసి. తర్వాత ఏమైంది అంటే, సో నీకు డైజెషన్ లో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఆ ప్రాబ్లం జరిగినప్పుడు మైండ్ లో మళ్ళీ ఇంకొకటి చెప్తుంది. మైండ్ ఏమని చెప్తుందంటే, ఎందుకు తిన్నావు అంతగానం మరి అడుగుతుంది. అంటే హూ ఇస్ ద మోసం? నిన్ను ఎవరు మోసం చేశారు సార్? నేను ఎవరు మోసం చేశారు సార్ ఇక్కడ? అంటే ఇక్కడేమో తినమని చెప్పింది అదే మైండ్ సెట్, అదే మైండ్ కోరుకుంది. తర్వాత ఎక్కువైనప్పుడు అదే మైండ్ చెప్తుంది మళ్ళీ నువ్వు ఎందుకు తిన్నావు అంటుంది. అదే మైండ్ తినేటప్పుడేమో నువ్వు అద్దనుకున్నావు, మైండ్ సెట్ ఏమో ఇంకోటి తిందాం అనిపించింది, తిన్నావు. డైజెషన్ సిస్టమ్ అంటే డైజెషన్ సిస్టమ్ ఏంటి సార్? కడుపులో మనం ఎంత పడుతుంది, ఎంత వరకు అది తినాలో అంతవరకు తినాలి. అప్పుడే అది నీకు డైజెషన్ అనేది కరెక్ట్ అవుతుంది, బయటకు వెళ్ళిపోతుంది. బట్ లేకపోతే ఆయాసం వస్తుంది. ఆయాసం అయ్యి ఇంకేదో నువ్వు చేయాలి, నడుస్తావు అనవసరంగా, లేదంటే బాత్రూమ్కి 4 సార్లు ఎక్కువ వెళ్ళాలి. రైట్? అది మాట్లాడుకోవాల్సిన పని లేదనుకోండి. ఎగ్జాంపుల్ అందరికి తెలుసు, బట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ. ఏంటంటే అదే మైండ్ సెట్ నేను మోసం చేస్తుంది. అక్కడ తినమని చెప్పింది, ఇక్కడ ఎందుకు తినమంటుంది. సో నీలోనే ఉంది. సో అంటే నువ్వు అలా ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నది అని చెప్పేసి, ఇలా ఉంది అని చెప్పేసి తప్పుగా ఆలోచించుకోకండి. టిల్ వెయిట్. బట్ నీకు ఏదన్నా ఖచ్చితమైన నమ్మకం ఉంది అంటే చూసుకో, అంటే ఒక ఆల్టర్నేటివ్, నో ప్రాబ్లం. బట్ ఇది మాత్రం మెయిన్ థింగ్స్. అంటే మన మైండే మనని పరిపరి విధాలుగా తిప్పుతుంది సార్, అటు ఇటు. ఒక్కోసారి ఎటు కాని పరిస్థితిని తీసుకొచ్చి పెడుతుంది. అంటే ఆలోచించండి. ఇక మనము మన మైండ్ సెట్ మనని ఇలా చేస్తే, మనం సమాజంలో, సొసైటీలో ఎక్కడికో వెళ్తాము, ఎంతో మంది మాటలు వింటుంటాము, ఎన్నో చేస్తుంటాం, తిరుగుతుంటాం, అటు తిరుగుతాం, ఇటు తిరుగుతాం. కొంతమంది డ్రింకర్ దగ్గరికి వెళ్తారు, కొంతమంది సంథింగ్. సో ఇంకా ఎంత నీ యొక్క పరిపరి విధాలుగా తిరుగుద్ది. సో అందుకని మళ్ళా ఇక్కడ మీటింగ్ వస్తాం మనము. ఎగ్జాంపుల్ రాజేష్ సార్ ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు. ఒకరోజు మొత్తం మైనస్ పాయింట్లు అని చెప్తాడు. అవును, అఫ్ కోర్స్. అప్పుడు మైనస్ పాయింట్లు అన్నట్టు దాన్ని నిజాలు మాట్లాడుతున్నాం. అప్పుడు నిజాలు మాట్లాడతాం అంటే నిజాలు ఎందుకు మాట్లాడతాము అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది సార్. అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. కొన్నిసార్లు సిస్టమ్ వ్యక్తులు వచ్చి వింటుంటారు ఇక్కడ ఏంటి జరుగుతుంది అని చెప్పేసి, అలా సిచ్యువేషన్. అందుకని చెప్పేసి ఏమంటానంటే, సో మెయిన్ ఏంటంటే నీ కాన్షియస్ ఎక్కడ ఉంది, నీ యొక్క మైండ్ కాన్సన్ట్రేషన్ అనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలా. నువ్వు కాలేవు అప్పుడు అట్లా. ఒకసారి అద్దం ముంగట నిలబడి, మరి ఈరోజు ఈ మాటలు మీరు వినుంటున్నారు కదా, ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్, కొద్దిగా ఒక్కసారి సింగిల్ ఉండి ఆలోచించుకోండి. ఇప్పుడే కాదు సార్, ఇప్పుడు నా టైం వచ్చినప్పుడు. సో అప్పుడు మీకు అనిపిస్తుంది ఈజ్ రైట్ ఆర్ నాట్. సో అందుకని చెప్పేసి సార్, ప్రజెంట్ సిచ్యువేషన్ దాన్ని బట్టి వర్రీ అవ్వకూడదు. అలాంటివి ఇక్కడ మన చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు టైం మీద నాకు మాటలు రావు, వాళ్ళు చెప్పేటి మస్తు కనెక్ట్ అవుతాయి, మనకి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. సో కోపంలో డిసిజన్ సంథింగ్ తీసుకోవద్దని, ఇంకా అవన్నీ ఉంటాయి కదా సార్. ఇప్పుడు నాకు గుర్తురావు సార్ అవన్నీ. ఇంకా ఇప్పుడు నేను ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నేను పీవీసీ గురించి మాట్లాడుతున్నాను కనుక నాకు అవి గుర్తురావు. సో అలా కొంతవరకు ఉంది ప్రాబ్లం. వాస్తవమే, ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనము మనీ సంపాదించుకోవడానికి మాత్రమే మనం ఉన్నాం ఇక్కడ. ఆ మనీ మాత్రం మనకి ఎర్న్ అవుతలేదు. ఇదే టైంలో మనకు కావాలా, అదే టైంలో మనకి సో ఇలా ఉందని చెప్పేసి మనకి ఇలా అనిపిస్తుంది. కానీ
డోంట్ వరీ ఇందాక చెప్పినట్టుగా మన మైండ్ సెట్ మనం ఖరాబ్ చేస్తుంది. అలాంటప్పుడు మనం ఒక సిస్టమ్ లో వర్క్ చేస్తున్నాం, 100 మందిలో కలిసి ఉంటున్నాం, 100 మంది మాట్లాడాలి. ఉం? ఇక్కడ మనం ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్ లోకి రావడం జరిగింది. మనందరము మన పీవీసీలో వర్క్ చేసే వాళ్ళం అందరము కంఫర్ట్ జోన్ లోకి రావడం జరిగింది. ఏమంటే కొంత డబ్బు ఎక్కువ అయినా పెట్టడానికి రెడీగా ఉన్నాను, కానీ ఈ సిస్టాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను, నేను వేరే వాళ్ళకు చెబుతాను అని మనం ఎవరు అనుకోవట్లేదు, ఈవెన్ నాతో సహా. అట్లాంటి ఇక్కడ చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఎస్ శాంతిరాజ్ సార్ ఏమైనా చెప్పాలనుకున్నారా? అవును సార్, నిన్నటి నుంచి ట్రై చేస్తున్నా మాట్లాడాలని, నాకు టైం దొరకలేదు. ఒక్క 2 నిమిషం ఉండండి, ఒక 2-3 నిమిషాలు ఉండండి, నేను నా పాయింట్ మిస్ అవుతుందని. ఒక్క నిమిషం ఉండండి. ఓకే. ఒక 2 నిమిషం మీతో మాట్లాడి సెషన్ నేను ఎండ్ చేయను. ఓకేనా సార్? ఖచ్చితంగా. సో ఇక్కడ అందరము కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. కంఫర్ట్ జోన్ ఏంటంటే 1,00,000 కాదు, నేను ఇంకో 1,00,000 ఎత్తా, బట్ నేను ఇంకొకరికి చెప్పను. వాయ్? భయం, లయబిలిటీ, భయం. ఇది నాకు మీరు పైకి అవునాల్సిన పని లేదు. ఇట్స్ రియల్. అయితే అవును కదా, నేను అదే చేస్తున్నాను కదా అంటే అందరిని అనట్లేదు నేను ఇక్కడ. అఫ్ కోర్స్ ఓన్లీ 20% మాత్రమే వర్క్ చేస్తున్నారు, బట్ 80% భయం. అంతే కదా సార్? మనం ఇక్కడ ఉన్న వాళ్ళం భయపడుతున్నాం, బట్ పీవీసీ అండ్ పల్లెల్లో ఉన్న వాళ్ళే బయటకు వెళ్ళి టీం చేస్తున్నారు సార్. టీంని చేస్తున్నారు, లాక్కెళ్తున్నారు, గుంజుకెళ్తున్నారు, పబ్లిక్ ని గుంజుకెళ్తున్నారు, అక్కడికి లాక్కెళ్తున్నారు. బట్ ఇక్కడ అనేసరికి భయపడుతున్నాం. ఇక్కడ కంఫర్ట్ చూసుకుంటున్నాం. ఏంటి కంఫర్ట్ అంటే, ఎస్ మనం 100 USDT పెడుతున్నాము, కంపౌండింగ్ తయారవుతుంది. సో ఆ కంపౌండింగ్ ని మనం తీసుకుంటున్నాము, కానీ దాన్ని టైం మీద మనకు బయటకు రావట్లేకపోయేసరికి మళ్ళీ దాన్ని ఖరాబ్ అంటున్నాం. సో సిస్టమ్ ఇస్తుంది సార్, మనకు సిస్టమ్ ఇస్తుంది. కంపౌండింగ్ అంతా ఎక్కడి నుంచి తయారవుతుంది సార్? ఆ సిస్టమ్ మనీ. కంపౌండింగ్ నువ్వు చేసుకున్నా కూడా ఆ మనీ అంతా సిస్టమ్దే. నువ్వు $500 చేసుకొని ఉంటావు ఇంతకుముందు మన ఫార్మింగ్. ఒకవేళ నువ్వు బయటకు తీయకుండా కంపౌండింగ్ చేస్తే మీ గుండెల మీద చేసుకుని చెక్ చేయండి సార్. దగ్గర అది మేబీ నాకు తెలిసి ఒకరోజు కౌంట్ చేయాలా, నాకు తెలిసి ఓకే నువ్వు $1000 చేసుకున్నావు. చేసుకున్న తర్వాత నువ్వు దాన్ని బయటకు తీయలేదు, కంపౌండింగ్ చేసుకుంటూ వెళ్ళావు. మొన్నటి దాకా కూడా ఇచ్చింది కదా కంపౌండింగ్ అనేది. ఎప్పటిదాకా? ఆగస్టు 3వ తారీఖు దాకా కూడా ఇచ్చింది కదా. ఆ తర్వాత కూడా ఇచ్చింది ఒక నెల. ఎందుకంటే క్రైటీరియాలో ఉంటే క్రైటీరియా నిలబడింది మీకు మనకి 0.25 చొప్పున 0.25 చొప్పున మనకి జమ అయింది. సో అదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ కంఫర్ట్ జోన్ లోకి మనం వెళ్ళిపోయాం సార్. అంటే ఈ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో వెరీ 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 డేంజరస్. అంటే సోమరిపోతు, నో మీటింగ్. అంటే మీటింగ్ అంటే ఈ మీటింగ్ కాదు నేను చెప్పేది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, బయటకు తిరగను, నలుగురు దగ్గరికి కలిసి సో ఈ క్యాల్కులేషను మరి ఇది ఇలా డబ్బు వస్తుంది, ఈ విధంగా మనం తీసుకోగలం అని చెప్పడం మర్చిపోయి మనం దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది సార్. నేను అందరిని అనట్లేదు ఇక్కడ, ఈవెన్ నేను కూడా ఉన్నాను అందులో. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాను సార్. మనీ వచ్చింది సార్. ఎవరైతే 2022 చేసుకున్నారో వాళ్ళకైతే లెక్కలేనంత మనీ వచ్చింది సార్. 2022 జూలై 28వ తారీఖు వచ్చారో ఎక్కలేని మనీ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సీడ్ ఫండింగ్ అది ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు వితౌట్ ఛార్జ్ లేకుండా కూడా మనీ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎప్పుడైతే
టోకెన్ ఫార్మింగ్ వచ్చిన తర్వాత చాలా మంది భయపడి వద్దు వద్దు అని చెప్పారు. ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకు వచ్చింది సార్ మనీ. వచ్చింది వచ్చింది. మీరు నిజంగా వచ్చిందా లేదా మీరు మీరు గుండెల మీద చేసుకుని ఒకరోజు చెక్ చేసుకోండి. వచ్చింది వచ్చింది, డబ్బులు ఇచ్చింది, తీసుకున్నాం బయటికి. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎస్ ఖరాబ్, సరిగ్గా లేదు. ఓకే, యాక్సెప్ట్. అక్కడ వచ్చింది. నెక్స్ట్ బయట మీరు అంటుంటారు, మనం అంటుంటాం, నేను అంటుంటాను అప్పుడప్పుడు 12 కొనుక్కున్నాను, 13 కొనుక్కున్నాను, బయట పెట్టాను, 10 కొన్నాను, బయట పెట్టాను, ఇప్పుడు 10 రూపాయలు లేదు అంటుంటాం. కానీ మధ్య మధ్యలో ఎన్నోసార్లు ఇన్కమ్ ఇచ్చింది సిస్టమ్. ఒక 2 శుక్రవారాలు కూడా సిస్టమ్ ఇచ్చింది. ఎందుకు శుక్రవారం అని చెప్తానంటే ఇక్కడ నేను శుక్రవారం నాకు ఫ్రైడే సెలవు కనుక ఈవెన్ నేను కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఫ్లక్చువేషన్ జరిగింది. అంటే ఇక్కడ మళ్ళీ నా దగ్గర డబ్బు లేదు, నేను కొనుక్కొని పెట్టుకోలేను కదా, నాకేం లాభం. బట్ నీ ఒక్కని గురించి కాదు, నా ఒక్కని గురించి కాదు, తను పని తను చేసుకుంటూ పోతుంది. ఆ టైంలో అట్లాంటి మరి ఇన్ఫర్మేషన్ రావాలి, ఇయ్యదు కాదు, ఇవ్వదు సార్, ఇన్ఫర్మేషన్ రాదు. ఓకే, సో ఎనీవే ప్రతి ఒక్కరు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కొద్దిగా డిలే ఉన్నవాట వాస్తవమే. డోంట్ వరీ, ఎవరు ఇలా డిలే పడద్దు. బట్ నీకు మంచిగా అనిపించి ఖచ్చితంగా నేను అందులో సక్సెస్ కాగలను అని ఏదన్నా ఇప్పుడు నీకు అనిపిస్తే చెయ్యి. కానీ ఇక్కడ రాజేష్ సార్ చెప్పారు, ఇంకొకసారి చెప్పారు, ఇంకోసారి అన్నారు, అందుకే చేశాను. నో నో, ఏదేమైనా సెట్ మీ బాధ్యత. బట్ ఇక్కడ నేను మీకు అడ్వైజ్ కాదు, ఇది నీకు అనిపిస్తే చెప్తున్నాను ఇట్లా. బట్ నీకు ఎన్ని రోజులైనా ఏదేమైనా నీకు ఫైనాన్షియల్ గా నేను ఫ్రీడమ్ చేసేది వన్ అండ్ ఓన్లీ పీవీసీ మీటర్. ఇది మాత్రం గుర్తుంచుకో. సో థ్యాంక్ యూ. ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి ఎవరు టెన్షన్ పడద్దు సార్. డోంట్ వరీ, బీ హ్యాపీ. కష్టాల్లో ఉన్నమాట వాస్తవమే. సో ఓకే, ఇది సార్. సో ఎనీవే థ్యాంక్ యూ ఇప్పటిదాకా మరి విన్నందుకు. సో మనం మర్చిపోకూడదు కదా అని చెప్పేసి కొన్ని విషయాలు గుర్తు చేశాం. ఓకే, సో ఇక్కడ మరి తక్కల సార్ మరి ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారట 2-3 రోజుల నుంచి వెళ్ళి. వెల్కమ్ సార్. టైం లేదు, 12 నిమిషాలే కదా. సో మళ్ళీ నేను మాట్లాడుతూ ఉంటే 12 నిమిషాలు కదా సార్, నేను ఒక 1 hour అయినా కూడదు. వెల్కమ్ సార్ అంతిరాజు తక్కల్. సార్ అది ఫస్ట్ వచ్చేసి 2,50,000 పీవీసీ మీట డిపాజిట్ చేస్తాం అనుకుంటాం. ఇప్పుడా అయితే అది మార్చారు కదా సార్. అది అవును, 25,000 25,000 అన్న 25,000 చెప్పారు కదా. అవును. కాబట్టి మొత్తము మీకు అంతకుముందు ఒకసారి చెప్పాను, గుర్తుండొచ్చు అనుకుంటాను. 1.5 CR ఉండాలని చెప్పేసి 1% ఉండాలని చెప్పాను, మీకు గుర్తుంటుంది. గుర్తుంది. చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు. బట్ అయితే సలహా ఏంటంటే మీ సలహా కోసం మేము నిన్నటి నుంచి 2 రోజులు చూస్తున్నాం కానీ దొరకలేదు టైం నాకు. అయితే అదేమిటంటే సార్, ఇప్పుడు ఫస్ట్ లైన్ వచ్చేసి 20 నెంబర్స్ చేసుకోవాలి. తర్వాత కింది వరకు 20, 19, 18 అట్లా వేసుకోవాలన్నా, అది కొంచెం సలహా అడుగుదామని చెప్పేసి అడిగి అట్లా మాట్లాడదాం సార్. అట్లా చేయకూడదు, మీరు అలా చేయకూడదు. మీకు ఏంటంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక ఎగ్జాంపుల్ అయితే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఎగ్జాంపుల్ నాకు దగ్గర 1,00,000 పీవీసీ మీటర్లతో నా వ్యాలెట్ ని నేను చేసుకోవాలనుకుంటున్నాను. నాకు 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ పీవీసీ మీటర్ వాల్యూ ₹1 అయితే 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు 1,00,000 పీవీసీ మీటర్ వస్తుంది. ఓకే, సో దాన్ని నేను ఏం చేయాలంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నా ఐడి వేసి నా డైరెక్ట్ గా 3 వ్యాలెట్లు క్రియేట్ చేసుకొని, సో 25, 25, 25, 25 ఆల్రెడీ ఉన్నాయి అంటే దానికి కూడా వేసుకోండి. ఇది 1 lakh ప్లాన్ మీకు ఇవ్వడం జరిగింది. అర్థమైందా సార్? అర్థమైంది మీకు సార్? ఇంకోటి ఏంటంటే అది 1.25 crores కావాలంటే ఈ లెక్క ప్రకారంగా 600 ఐడీలు వేసుకోవాలి సార్.
సో ఇట్స్ ట్రూ మరి అంతే ఇక్కడ ఆ- ఆ- రైట్ ఆ- నౌ. ఆ. అయితే 600 ఐడీలు ఎట్లా వేసుకోవాలి అనేది మాకు సలహా 600 ఇస్తారేమని ఐడీలు చెప్పేసి చేసుకోవాలనేది ఆ సలహా అనేది ఆ, ఆ, మనకి ఇక్కడ ఆల్రెడీ చాలా మంది మన ప్రెజెంట్ సార్ మీది సిచ్యువేషన్ డబుల్ చాలా వాయిస్ మంది వస్తుంది వింటున్నారు. సార్. ఆ సారు బంద్ చేస్తే వాయిస్ బంద్ చే ఆ సారు బంద్ ఓకే చేస్తే ఓకే మ్యూట్ ఇప్పుడు చేస్తే క్లియర్ వస్తుంది. సార్. అంటే సార్ ఓపెన్ చేస్తుంటే డబుల్ వస్తుంది. ఓకే సార్. అంతే సార్ ఓపెన్ చేస్తే డబ్బులు వస్తుంది. అందుకని సో ఇక్కడ సార్ ఒకటి అడిగారు, అందరూ నోట్ చేసుకోండి సార్. ఉమ్. సార్ వచ్చేసి మరి నేను ఆ విధంగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ నాకు 600 ఇప్పుడు 25,000తో అంటే 25,000 ఇంటూ 600 అంట ఎంత అవుతుంది సార్? ఎవరైనా క్యాలిక్యులేషన్ ఇవ్వండి సార్. 600 25,000 వాల్యూస్ into 600 అంటే ఎంత సార్? 1.5 అదే 1.5 crores సార్. ఇలా చేసుకోవాలనుకుంటున్నప్పుడు మరి ఏ విధంగా నేను ఒకదాని కింద ఒకటి ఏ విధంగా చేయాలనేది సార్ యొక్క ఇంటెన్షన్ క్వశ్చన్. సార్ ఈ క్వశ్చన్ సార్ ఒక్క చిన్న అంటే సార్ అనేది ఓకే. నా సలహా ఏంటంటే సార్ ఓన్ ఐడియలే కదా సార్ మొత్తం. ఇంకా అంటే ఇప్పుడు 1.5 crore సార్ ఓన్ ఐడియలే కాబట్టి అలా చేసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఇచ్చుకోవాలి సార్. అంటే 20 లెవెల్ వరకు అంటే ఓన్లీ రిఫరల్ ఎవరికైనా బయట అవుట్ సైడ్ పర్సన్స్ కి ఇచ్చుకున్నప్పుడు అది సార్ అది. కానీ ఏంటంటే ఈ సార్ ఆల్రెడీ ఓన్ పెట్టుకుంటున్నారు కాబట్టి డైరెక్టే ఇప్పుడు ఈ 600 అకౌంట్లు అయినా సరే డైరెక్ట్ ఈ మెయిన్ అకౌంట్ కి ఇచ్చుకున్నారు అనుకోండి సార్. ఎలా ఉంటదంటే సార్ జస్ట్ ఇప్పుడు ఈయన మెయిన్ అకౌంట్ కి 25,000 చేశారు కదా సార్, జస్ట్ 1 డేలోనే వచ్చేసే అవకాశం కూడా ఉంటది. జస్ట్ 1 డేలోనే అంటే రిఫరల్ అంత స్పీడప్ వచ్చి ఆ 200 days లో అంత స్పీడప్ అవుద్ది అనమాట. లేదు అలా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సార్ ఏం చేయాలంటే సార్ ఇందులో మళ్ళీ వచ్చినాయి మళ్ళీ అందులో చేసుకుంటా ఉంటే అవి రిలీజ్ అయిపోతూ ఉంటాయి సార్. అంటే ఈ 200 days కూడా ఆ సార్కి చాలా హెవీ ఇన్కమ్ ఉంటది, అప్పుడు బాగుంటది అనమాట. అంటే ఫస్ట్ డైరెక్ట్ ఇచ్చుకుంటే అది సార్ నా ఒపీనియన్ అయితే దాన్ని బట్టి. సో డియర్ పార్ట్నర్స్, ఇంకా మనకు లీడర్స్ ఇంకా కూడా మనకి అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది సార్. అది మీరు మీ క్వశ్చన్ మాకు అర్థమైంది. సో ఇప్పుడు ఈ సార్ యొక్క ఇంటెన్షన్ అది. నెక్స్ట్ ఇంకా మన దగ్గర ఇంకో 2-3 రోజుల్లో నేను రేపు కూడా ఈ విషయాన్ని లేవనెత్తుతాను. మన లీడర్స్ వింటున్నారు కూడా. సార్ రాజ్ సార్ చెప్పండి. ఇప్పుడు అలాగ ఒక్కోసారి సార్ గనక అలాగా 600 అకౌంట్లు గనక ఆయన ఓన్ ఐడికి డైరెక్ట్ ఇచ్చుకుంటే గనక పర్ డేకి 4,800 రిఫరల్ కింద వస్తాయి సార్ పీస్ మిట. అలాగా ఎస్ 100% కరెక్ట్ సార్. సో ఇలా ఉంటుంది సార్. ఎందుకంటే మీరు ఇక్కడ ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఓన్లీ ఇది నన్ను అడిగితే మీరు ఇంత పెద్ద అమౌంట్ పెడుతున్నారు కనుక సరే ఇది సజెషన్ మాత్రమే. మీరు మీ తుది నిర్ణయం మీదే శాంతిరాజ్ సార్. మీరు కొంతవరకు ఎర్లీ బర్డ్ కూడా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. కొంతవరకు అది నా అంటే నా ఆలోచన మాత్రమే. సార్ ఆ ఎస్టిమేషన్ కూడా ఉంది సార్. వెరీ గుడ్. అది సపరేట్ సార్. అది ఓకే సార్. గుడ్. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మళ్ళీ రేపటి నుంచి వెళ్ళి మన లీడర్స్ కొంచెం చెప్తారు ఈ విషయం గురించి. మీరు పార్ట్నర్ విన్నారు కదా, మీ యొక్క ఆలోచనని ముందు పెట్టండి సార్ ముందు, అంతే. సో మీ ఆలోచనని ముందు పెడితే ఇక్కడ తుది నిర్ణయం సార్దే. అంటే లాస్ట్ ఏ విధంగా చేసుకోవాలా ఎట్లా చేసుకోవాలనేది అది సారే చేసుకుంటారు. బట్ మీరందరూ కొంచెం ఇక్కడ ఒక క్యాల్కులేషన్ పెట్టండి బయట. ఓకే, ఇంకా నెక్స్ట్ మరి పార్ట్నర్స్ చెప్పండి. మీ యొక్క డౌట్స్ ఇంకేమన్నా వేరే ఇంకా మరి ఇప్పటిదాకా నేను చెప్పే విషయాన్ని చెప్పాను. నేను మీకు ఏదైతే చెగువీరా సార్. ఎస్ వెల్కమ్ సార్. చెగువీరా వెల్కమ్ సార్. మాట్లాడించండి ఒకసారి. వెల్కమ్ సార్. చెగువీరా సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో రాజేష్ సార్. సార్ ఉన్నారు సార్, మాట్లాడండి. మాట్లాడండి సార్.
ఈ రోజు మీరు భలే మాట్లాడారు సార్. కర్ర ఆ, విరక్కుండా పాము చామకుండా ఆ? ఆ సార్ ఆ సార్ భలే చెప్పండి ఏమన్నారు? అందరికి అర్థం కాలేదా కానీ ఉమ్, మీరు ఇండైరెక్ట్ చెప్పారు. ఉమ్, రేపు మీటింగ్ మళ్ళీ రేపు రికార్డు పెట్టి గాలిలో ఆ. లెక్కలు చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి వినండి అని నా సలహా సార్. ఇది ఈ రోజు మీటింగ్ సెషన్ మామూలుగా లేదు సార్. భలే చెప్పారు మీరు. ఆ, సీనియర్లు అందరూ ఇది మళ్ళీ రికార్డు రేపు రేపు 1కి 4 సార్లు వినండి, అందరికి అర్థమైంది. నిజం సార్, భలే మాట్లాడారు మీరు. మీ మీటింగ్లలో ఈ రోజు మీరు మాట్లాడిన విధానం అందరికి అర్థమైందో కాలేదు కానీ నాకు సూపర్ గా అర్థమైంది సార్ ఈ రోజు. వావ్. నిజం భలే మాట్లాడారు ఈ రోజు. ఓకే సార్ ఓకే సార్ ఓకే. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ అంతా ఈ మీటింగ్ లో నాకు అర్థమైంది సార్. ఇంకా ఓకే సార్ ఓకే సార్. సో మంచిగా బాగా అర్థమైంది సార్, మంచిగా మాట్లాడారు. చెప్పానా లేకపోతే మంచిగా అంటే అది మీకు తెలుసు సార్, అర్థం చేసుకున్న వాళ్ళకి మిగతా వాళ్ళకి తెలియాలి. ఇంకా అది ఓకే సార్ ఓకే సార్. ఎనీవే థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, నాకు అర్థమైంది. ఎనీవే మంచిది సార్. ఎందుకంటే సో సార్ అప్పుడప్పుడు కొన్ని చెప్తా ఉంటారు సార్, కాకపోతే అన్ని ఒకేసారి ఎవరైనా కూడా ఎత్తేయకూడదు. మనము చూసుకోవాలి అప్పుడప్పుడు. సిస్టమ్ అంటే మనకు చాలా చేసింది. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే అవన్నీ మనం మర్చిపోతాం సార్. ఎందుకంటే గతం గత అంటాం, కానీ ఈ చాలా మందికి మేలు కూడా చేసింది. అంటే కీడు చేయలేదు, కీడు జరిగింది, కీడు చేయలే ఎవరికి. ఇట్లాంటి సిస్టము ఫస్ట్ రోజు రమ్మంటే మనం 6 నెలల తర్వాత వచ్చాం. 6 నెలల తర్వాత వచ్చాం ఫస్ట్ రోజు రమ్మంటే. అంటే 6 నెలలు చూసి 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 మనం ఎంటర్ అయ్యాం. సో ఎంటర్ అయిన తర్వాత నువ్వు వచ్చినావు అని చెప్పేసి ప్రైస్ తగ్గలే అక్కడ. 6 నెలల తర్వాత నువ్వు వచ్చావు కదా అని చెప్పి తగ్గలేదు అక్కడ. అది క్రిప్టో యొక్క తీరి. మేము కూడా అనుకున్నాం సార్ ఆ టైంలో 13 తర్వాత 14 అని. బట్ క్రిప్టో థియరీ మనకు తెలియదు అనమాట. సో ఎనీవే ఓకే, మీరు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నేను ఎవరిని తప్పట్ను, ఎందుకంటే మనము మీటింగ్ అంటేనే అందరు ఉంటారు. సో అందరిని కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో సిస్టమ్ కూడా ఆ విధంగా. భాస్కర్ సార్ వెల్కమ్ సార్, 2 నిమిషాలు మాట్లాడండి. మనం టైం ఏం లేదు సార్. ఇక్కడ మనకి ఈ రోజు మీరు మీటింగ్ లో వివరించిన ఏంటంటే మనకి సెల్ఫ్ అంటే లీడర్స్ సెల్ఫ్ కంటే టీం వర్క్ ద్వారా మంచిగా ఉంటుంది. సిస్టమ్ కి అయితేనే మనకైతేనే కొంచెం ఫ్యూచర్ మన అయితే మనకి సిస్టమ్ చెప్పింది ఫ్యూచర్ మనీ మనది పీవీసీ మెటా అనేది 100% మనకు ఫ్యూచర్ లో. కాబట్టి మన సిస్టమ్ ద్వారా అంటే మనకు టీం ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళు రీసీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ అవుతా ఉంటారు. కాబట్టి మనకనేది సేఫ్ జోన్ లో ఉంటాము. మనం మాత్రం పెట్టామంటే మనకి వస్తుంది, అక్కడ మనమే చేసుకుంటున్నాం. కాబట్టి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేసామో, ₹2 వడ్డీకి ఇచ్చినా 4 సంవత్సరాలు పడుతుంది. అదే ₹1,00,000 ఒక టీం వర్క్ ద్వారా మనం చేయగలుగుతున్నామంటే 20% సార్ చెప్పినట్టు 20 మాదిరి చేసుకున్నామంటే మనకు జస్ట్ ఒక 4 నెలల్లో అంటే లక్షలు సంపాదించుకోవచ్చు సార్. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎవరికైనా చెప్తే ఇప్పటి వరకు మనకి వేరే మా టీంలో కూడా అడిగారు. ఒక అతను నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆయన టోకెన్ ఫార్మింగ్ బాగానే చేశారు సార్. ఇక్కడ సీడ్ ఫండింగ్ ద్వారా కూడా మనకు మంచి ఇప్పుడుండే సిచ్యువేషన్ అయితే కనుక సీడ్ ఫండింగ్ ద్వారా కూడా మంచి ఇక్కడ లాభాలు వస్తాయి సార్. ఈ విధంగా సోన్ అంటే మీరు గ్యారెంటీ ఇస్తారా నాకు ఇట్లా బాండ్ ఏం రాసి 1,00,000 పెడతానంటే మీ 1,00,000 కోసం నేను గ్యారెంటీ ఇవ్వలేను సార్. నాకు నచ్చితే కనుక నేను 1,00,000 కాదు 2,00,000 పెట్టుకుంటాను. మీ సెల్ఫ్ గా మీకు నమ్మకం ఉంటేనే ఇన్వెస్ట్ చేసుకోండి, లేదంటే రావద్దు. మీరు టోకెన్ ఫార్మింగ్ లోనే మీరు అప్డేట్ అవుతా ఉండండి. సీడ్ ఫండింగ్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రం వచ్చి చేసుకుంటారు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అప్పుడు మళ్ళీ మీరు రావాలనుకున్నప్పుడు ఆ రేటు ఫ్లక్చువేషన్ చాలా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు బాధపడే అవకాశం ఉంది. కాబట్టి మినిమం సిస్టమ్ ఏదైతే చెప్తుందో మినిమం 1000 అయితే చేసుకోండి సార్ అని చెప్పాను. సరే సార్, ఖచ్చితంగా అయితే కనుక 1000 కాదు 5,000 వరకు అయినా చేసుకుంటా చెప్పాను సార్ ఆయన. మళ్ళీ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పాను సార్. అంటే ఇక్కడ ఏంటంటే మన విషయం ఏంటంటే క్లారిటీగా
ఒక సెల్ఫ్ గా మనం ఏదైతే లక్షలు కాదు కోట్లు కాదు అట్లా పెట్టుకున్నా కానీ ఓకే సరే, పెట్టుకోవద్దని ఎవరిని పెట్టుకోవడం. దాంతో పాటు ఏంటంటే సెల్ఫ్ కంటే కూడా టీం వర్క్ కి ఇంపార్టెంట్ ఇచ్చామంటే ఆటోమేటిక్ గా టీం అనేది మనకు రన్ అవుతా ఉంటుంది. కాబట్టి మనకి ఇన్కమ్ అనేది మనము ఏం చేయకున్నా కానీ ఇదేంటంటే ప్యాసివ్ ఇన్కమ్ మాదిరి సార్. ఒక ఎల్ఐసి ఏజెంట్ ఒక పాలసీ తీసుకువెళ్లి కట్టించి ఆయనను కాళ్ళ నిలబల్లి ఆయనకు ఒక 10 సార్లు 100 సార్లు తిరిగి ఒక పాలసీ చేపించాడంటే ఆయన 20 సంవత్సరాల వరకు ఆయన ఏదైతే సిస్టమ్ అంటే ఎల్ఐసిలో సిస్టమ్ లో ఉన్న ఆ యొక్క కమిషన్ ఏదైతే ఉందో అంతవరకు వస్తుంటుంది. అంటే ఇక్కడ కష్టం అనేది ఒకసారి మాత్రం పడాలి, ఆ తర్వాత వాళ్ళే రీజనరేట్ అవుతా ఉంటారు. కాబట్టి ఏదైనా మన సిస్టమ్ కూడా సేమ్ అలానే ఉంది. మనకి రీకాంపౌండింగ్ ఖచ్చితంగా 100% ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే 25,000 కు 50 ఇస్తున్నారు. మళ్ళీ కావాలంటే మనం వేరే అకౌంట్ తీసుకోవచ్చు. మనకి అంటే ఒక అకౌంట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలా, భాస్కర్ అనే పేరు భాస్కర్ మాత్రమే తీసుకెళ్ళాలా, మళ్ళీ భాస్కర్ వేరే 2 అకౌంట్ తీసుకుంటే నేను ఇవ్వను అని చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే వ్యాలెట్స్ అనేవి మనం ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ కాదు కదా, ఎక్స్చేంజ్ కి వేరు వ్యాలెట్ కి వేరు, చాలా వ్యాలెట్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మంచి అవకాశం సార్ సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి. ఇక్కడ ఎర్లీ బడ్డింగ్ కూడా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. చాలా తొందరగా వస్తుంది సార్ మనకి. ఎర్లీ బడ్డింగ్ లో 100 లోపలికి పంపించామంటే మనం ఏంటంటే అక్కడ బయట నుంచి ఎప్పుడు తీసుకొచ్చుకొని అయిపోజేసుకున్నామనే ఆలోచన ఉంది. ఎప్పుడైనా మనకు అవకాశం వస్తుంది అయిపోజేసుకోవడానికి కూడా కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఇంత ముందు మొన్నటి వరకు కూడా 50 ఇచ్చారు కొన్ని రోజులు, మళ్ళీ తర్వాత 10 ఇచ్చారు. ఇప్పుడు 24 అవర్స్ 10 కూడా పెట్టట్లేదు. ఎందుకంటే అందరూ టపటప తీసేసుకుంటున్నారు. కాబట్టి సిస్టమ్ లో కూడా కొన్ని మార్పులు అంటే మన గురించి ఆలోచిస్తున్న సిస్టమ్ గురించి మనమైతే కొంచెం కూడా ఆలోచించకుండా ఉన్నామని నా ఉద్దేశం సార్. కొందరైతే ఆలోచించి ముందరకు వెళ్తున్నారు. ఇవన్నీ కూడా రోజు చర్చించుకుంటున్న విషయాలు. కాబట్టి థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చేందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. ఒక పాయింట్ చెప్తాను మీరు చెప్పిన దాంట్లో. ఎస్, మీరు అన్నట్టుగా ఒకరిగా వెళ్ళినావు కంటే నువ్వు టీమ్ గా వెళ్తే చాలా చాలా బెనిఫిట్. ఇది మాత్రం నోట్ దిస్ పాయింట్ అందరు కూడా. ఎందుకంటే ఎన్ని డబ్బులు పెట్టుకున్నా నీ యొక్క డబ్బు ఎంత డబ్బు పెట్టుకున్నా కూడా రాంది నీ టీంతో వస్తుంది సార్. టీంతో వస్తుంది. బట్ ఇందాక నేను టీం గురించి మాట్లాడను, ఏ విధంగా అవుతుంది, ఎందుకు భయపడతాం, లయబిలిటీ అని చెప్పిన విషయం నాకు అర్థమైపోయింది. అది కూడా చెప్పాను. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మరి టైం కూడా అయింది. సో ఈ మాటల్లో కూడా ఈరోజు తొందరగా కొంచెం తినేసాను కూడా, డిన్నర్ అయిపోయింది ఇప్పుడే. ఎనీవే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. సో డోంట్ వరీ, చెప్పాము అన్ని విషయాలు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి మనము ఎప్పుడు నిర్ణయించకూడదు. కొన్నిసార్లు మన ఇంట్లో కూడా మన ఫ్యామిలీలో కూడా కొన్నిసార్లు ప్రెజెంట్ సిచ్యువేషన్ చాలా వరస్ట్ ఏమంటాం స్థితి. అంటే అలాంటి ఒక్కోసారి అలా వచ్చినప్పుడు అప్పుడే నువ్వు ఏ విధంగా మీ యొక్క ఫ్యామిలీని, మీ యొక్క ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు అందులోంచి బయటపడ్డావు అనేదే ముఖ్యం అనమాట. అలాగే ఇప్పుడు సిచ్యువేషన్ అనమాట. అందుకని చెప్పేసి ప్రజెంట్ సిచ్యువేషన్ లో తప్పుగా ఆలోచించుకోకుండా మంచి నిర్ణయంతో పాటు మంచి నిర్ణయం తీసుకుంటూ కరెక్ట్ గా చేసుకుంటూ ముందుకెళ్ళు. సో థ్యాంక్ యూ ఆల్. అందరికి ప్రతి ఒక్కరికి పేరుకున్న ధన్యవాదాలు సార్. ప్రతి ఒక్కరికి పేరుకున్న ధన్యవాదాలు. వచ్చిన వాళ్ళకి, షేర్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you, Rajesh sir. Thank you so much. Thank you, sir. Thank you, sir. Great. PVC Meta will never end. Thank you so much. రాజేష్ సార్. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీయూష్ మెటా. సార్ పర్సనల్ గా కాల్ చేయండి సార్ కొంచెం ప్లీజ్. ఓకే సార్, నాకు హైర్ మెసేజ్ పెట్టండి. మరి లేదు, హైర్ మెసేజ్ పెట్టండి. నెంబరు సార్ అది మొన్న పెట్టారు, దీంట్లో పెట్టారు, మీరు మొన్న పెట్టారు. ఓకే. సో పెట్టాను, నేను కూడా పెట్టాను మీకు. మీరు పెట్టారా? మీరు ఒకసారి హైర్ పెట్టండి. దేంట్లో పెడుతున్నారు నాకు తెలీదు. అంటే వాట్సాప్ లోనా లేకపోతే నేను అడిగేది దీంట్లో సార్ వాట్సాప్ టెలిగ్రామ్ లో పెట్టాను సార్. మరి ఇప్పుడు సార్ నెంబర్ పంపిస్తాను. టెలిగ్రామ్ లో వెళ్ళదు సార్ రాజేష్ సార్. మీరు పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది సార్ డిపిలో, దాని ద్వారా పంపించుకోండి సార్. ఓకే. శాంతిరాజు గారికి నేను పంపిస్తాను.
ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ గారు పంపిస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ ఆల్ మై పార్ట్నర్స్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 9:40 మళ్ళీ మనము మీట్ అవుతాం. సో ప్రతి ఒక్కరు, సో అందరూ కూడా మరి ప్రతి ఒక్కరు ఇదవ్వండి సార్, అందరూ జాగ్రత్తగా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ, జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ.